హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. నాయనమ్మ టెలిగ్రామ్తో తన ఆఫీస్ వ్యవహారాలని వదిలేసి హుటాహుటిన పల్లెటూరు వస్తాడు మనోజ్. అక్కడికి వచ్చిన తర్వాత తన పెళ్లి చూపుల కోసం నాయనమ్మ చేస్తున్న హడావుడి చూసి కొంచెం చిరాకు పడతాడు. ఆ సమయంలోనే తనకి ఆ పెళ్లి కూతురి ఫోటోని చూపిస్తుంది నాయనమ్మ. అది చూసి తన మనసు గతంలోకి పరుగుడు తీస్తుంది. చిన్నప్పటి నుంచి శివ మరియు మనోజ్ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా కలిసి పెరిగారు. మనోజ్ బాగా చదువుకొని మంచి కంపెనీ స్థాపించి 10 మందికి ఉద్యోగాలను ఇప్పిస్తుంటే శివ మాత్రం ఉద్యోగం అనేది లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఇందుమూలంగా నాయనమ్మకి శివ కంటే కూడా మనోజ్ అంటే కొంచెం ప్రేమ అమితంగా ఉండేది. కానీ శివ ఏమడిగినా మనోజ్ కాదనలేకపోయేవాడు. ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా మనోజ్కి ఒక ఫోన్ చేసేవాడు శివ. అదే శివ ఒకరోజు ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని ఒక పిడుగులాంటి వార్త వినిపిస్తాడు మనోజ్కి. ఆ విషయం కూడా నాన్నమ్మకి చెప్పొద్దు అంటాడు. వారిని కలవాలని వెళ్ళిన మనోజ్కి అక్కడ తారసపడుతుంది అమూల్యని చూడగానే మనోజ్ మనసు తన ఆధీనంలో ఉండదు. మనసు పరిపరి విధాల ఆలోచనలు చేస్తుంది. మాటల మధ్యలో ఉన్నట్టుండి శివ తను లాయర్ని కలవడానికి వెళ్తున్నానని, తన కోసం రేపటి నుంచి అమూల్య తన జీవితంలో ఉండబోతుందని, తన రక్షణ కల్పించడం తన కర్తవ్యమని చెప్తాడు. ఇంతవరకు విన్నాం కదా. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. అమూల్య కింద నుంచి కేక పెట్టింది. శివ, నేను రెడీ అని. వస్తున్నాం తొంగి చూస్తూ చెప్పాడు. పదమను అంటూ దారి తీశాడు. ఇంకో నిమిషం ఆగమన్నా అతను ఆగెట్టు లేడు. మనోజ్ తప్పనిసరిగా శివ వెనక మెట్లు దిగి వచ్చాడు. ఇంటి తలుపు తాళం వేసి బ్యాగ్ తీసుకుని చెప్పు వేసుకుని రెడీగా ఉంది. అమూల్య తెల్లటి చీర మీద అక్కడక్కడ విచ్చుకుంటున్న ఎర్ర గులాబీ మొగ్గలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. హఠాత్తుగా చూస్తే అవి నిజంగానే పిన్ చేశారా అన్నంత సహజంగా ఉన్నాయి. ముగ్గురు కారు వైపు వస్తుంటే మురళి జ్యోతిని ఎత్తుకొని ఎదురొచ్చాడు. మనోజ్, మీ వదిన రమ్మంటుంది. అందరూ ఈ పూట భోజనం మా ఇంట్లోనే అని చెప్పమంది అన్నాడు. మురళి కళ్ళు కుతూహలంగా అమూల్యని శివని పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు కాదురా మురళి, షాపింగ్ ఉంది, రేపు చూస్తాం, బాయ్ డియర్. జ్యోతికి చేయి చూపించాడు. బాయ్ అంకుల్ అంది జ్యోతి. మనోకి చిన్నపిల్లలు ఇట్టే మాలిమవుతారు, నన్ను చూస్తేనే భయపడతారు అన్నాడు శివ. బహుశా నీ గడ్డం చూసి అయి ఉంటుంది అంది అమూల్య. కావచ్చు అని నవ్వాడు. అమూల్య పెళ్లి కూతురిలా సిగ్గులా ముభావంగా లేదు. అదేదో ఫ్రెండ్తో పిక్నిక్కి వెళ్లే సందర్భంగా మాట్లాడుతుంది. ముగ్గురు కారులో కూర్చున్నారు. అమూల్య వెనక సీట్లో కూర్చోబోతుంటే శివ వారించాడు. పర్వాలేదు, ఇక్కడికి రా అంటూ ముందు డోర్ తీసి పట్టుకున్నాడు. ముందు సీట్లో ఉన్న మనోజ్ కోట్ తీసి వెనక సీట్లో ఉంచాడు. అమూల్య మనోజ్ పక్కన కూర్చోమని ఆదేశించి అమూల్య పక్కన తను కూర్చున్నాడు. మనోజ్కి ఇది చాలా ఇబ్బందికరంగా అభ్యంతరంగా అనిపించినా ఏమీ అనలేకపోయాడు. అతనికి ఈ అనుభవం చాలా కొత్తగా ఉంది. శివతో తోచిన మాట నిష్కర్షగా అనలేని అసందిగ్ధత భావం అది. మనోజ్ డ్రైవ్ చేస్తున్నాడు. అమూల్య తలలో పెట్టుకున్న సన్నజాజి పూల వాసనలు తేలి వస్తున్నాయి. కారు ఒక మధుర సుహాసన మేఘంలా తేలి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ అదే తన విఘ్నతని విచక్షణని తోసి రాజను ఒక ఉవ్వెత్తున కెరటం లాంటి భావతరంగం. అమూల్య తన సొత్తు అయినట్టుగా ఈ కారులో తమతో పాటు కూర్చున్న శివ ఏ క్షణంలోనో మధ్యలో దిగిపోవాల్సిన ప్రయాణికుడు మాత్రమే అన్నట్టుగా మనోజ్ టై సరి చేసుకున్నాడు. తన అంతరంగం ఎందుకు ఇలా విచ్చలవిడిగా హఠం చేస్తుందో అతనికి తెలియటం లేదు. కారు కంచి చీరలు ప్రసిద్ధి చెందిన షాప్ దగ్గరకు వచ్చి ఆగింది. ఈ షాప్ మనోజ్కి సుపరిచితమే. బామ్మకి ఎన్నిసార్లు కొని తీసుకువెళ్ళాడు. తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకి కొనడానికి స్వప్నతో పాటు ఎన్నోసార్లు వచ్చాడు. కారు ఆపి మనోజ్ దిగాడు. శివ కూడా దిగాడు. కానీ అమూల్య మాత్రం రాలేదు. శివ ప్లీజ్, నేను కారులో ఉంటాను, నీకు నచ్చితే చాలు అంది. సరే సరే. శివ వెంటనే ఒప్పుకోవడం చూసి మనోజ్కి ఒళ్ళు మండింది. ఈవిడ గారి 3 నిమిషానికో రకం అన్నమాట. అలాంటప్పుడు అసలు రావటం దేనికి? మనోజ్ శివ ఇద్దరు లోపలికి వచ్చారు. షాప్ అతను చీరలు చూపిస్తుంటే శివ కళ్ళజోడు సరి చేసుకుంటూ, మను, వీటి వ్యవహారం నాకు బొత్తిగా తెలియదు, నువ్వే చూడు అన్నాడు. ఇది బాగుంది శివ, నీకేమో తెలియదు, ఆవిడ గారేమో మహారాణిలా కారు దిగిరాదు. మనోజ్ సణుక్కుంటూనే ఉన్న చీరలో నెమలి పింఛం రంగులో పెద్ద జరీ బార్డర్తో అందంగా ఉన్న చీర ప్యాక్ చేయించాడు. ఆ అమ్మాయి శరీర ఛాయ మంచి రంగే కాబట్టి ఇది బాగానే ఉంటుంది. అబ్బా చాలా ఖర్చు. మనోజ్ బిల్లు చెల్లిస్తుంటే అన్నాడు శివ. అప్పుడే ఏమైంది, పెళ్ళైన తర్వాత చూడు కోపంతో అన్నాడు మనోజ్. తర్వాత అమూల్య అన్ని విషయాలు తనే చూస్తానని అంది అన్నాడు శివ. అవునవును, ఎందుకు చూడదు? నీ ముక్కుకి తాడు వేసి ఆవిడ గారికి చేతికిస్తున్నావు. ఆ తర్వాత స్వారీకి ఆవిడ ఇష్టం. అప్పుడు నేను ఆ దేవుడు కూడా రక్షించలేడు లోపల అనుకున్నాడు మనోజ్. ఇద్దరు బయటకు వచ్చారు. మనోజ్ ఖచ్చితంగా చెప్పేశాడు. చూడు శివ, బంగారం షాప్ దగ్గర ఆవిడ గారు కారు దిగనంటే మీ ఇద్దరిని ఈ రోడ్డు మీద వదిలేసి నా దారిన నేను పోతాను. మీ పెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటిది మను, నువ్వు మరీ ఆ బిజినెస్ గొడవల్లో ఆ డబ్బు లెక్కలతో అలసిపోయి
ఊరికినే చిరాకు తెచ్చుకుంటున్నావు. శివ నోటి నుంచి ఈ వ్యాఖ్యానం వినేసరికి మనోజ్కి తల 2 చేతులతో పట్టుకోవాలనిపించింది. ఇద్దరు కారు దగ్గరికి వచ్చేసరికి అమూల్య కారులో మూలకి ఒదిగి కూర్చొని హాయిగా పుస్తకం చదువుకుంటుంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకునే స్పృహే లేనట్టుగా పుస్తకంలో లీనమైపోయింది. మనోజ్ విసురుగా డోర్ తెరిస్తే ఉలికిపాటుగా తలెత్తి చూసింది. అదేమిటి, అప్పుడే వచ్చేసారేమిటి అంది ఆశ్చర్యంగా. అమ్మీ, చాలా మంచి చీర దొరికింది. అబ్బా, అన్ని రకాల చీరల్లో మను వెంటనే దీన్ని ఎలా గమనించాడో నాకు అర్థమే కావటం లేదు అన్నాడు. అమూల్య కనీసం చీర ఏ రంగు అని కూడా అడగలేదు. కారు బంగారు నగల షాప్ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పటికి 9 గంటలు కావడంతో జనసమ్మర్దం పూర్తిగా తగ్గింది. మనోజ్ కారు దిగాడు. అమ్మీ, దిగి మాతోరా. మనోజ్ చాలా కోపంగా ఉన్నాడు. పాపం ఎన్నో పనులు వదులుకొని మన కోసం వచ్చాడు. నువ్వు రాకపోతే మన ఇద్దరిని రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతాను అన్నాడు. కర్మ, అన్నీ చెప్పాల్సిందే కాబోలు మనోజ్ లోపల అనుకుంటుంటే అతడి దవడ ఎముక బిగిసింది. అమూల్య ఏమనుకుందో. పుస్తకం మూసి బ్యాగ్లో పెట్టుకుని దిగి వచ్చింది. మనోజ్ని చూడగానే షాప్ యజమాని ఎరుగున్నవాడిలా పలకరించి స్వయంగా తనే ఎదురొచ్చాడు. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. మనోజ్ అడగగానే రకరకాల గొలుసులు తెచ్చి ముందు పెట్టాడు. మనోజ్ వాటిని పరీక్ష చేసి శివ ముందు పెట్టాడు. అమూల్య వాటిని కాకుండా షాప్లో అద్దాల వెనక అమర్చిన నగలని కాలక్షేపంగా చూస్తుంది. చెప్పు, ఏది బాగుంది నీకు అన్నాడు మనోజ్. శివ కళ్ళజోడు సరిచేసుకొని చూస్తూ, అమ్మీ ఇలారా, ఏది బాగుంది నీకు అన్నాడు. ఏదైనా పర్వాలేదు, దూరం నుంచి చెప్పింది. అదుగో మళ్ళీ. శివ కోపంగా చూశాడు. అమూల్య దండం పెట్టేసింది. శివ నవ్వేశాడు. వాళ్ళ తతంగం ఏమిటో మనోజ్కి బొత్తిగా అర్థం కావటం లేదు. అతనికి టైం గడుస్తున్న కొద్దీ చిరాకు రెట్టింపు అవుతుంది. వీళ్ళిద్దరికి పెళ్ళంటే ఏదో ఆటలా ఉంది. రేపటి గురించి ఇద్దరి ముఖాల్లో ఆదుర్దాయే లేదు. లేదు తనే పొరబడుతున్నాడేమో. అది ఇద్దరి మధ్య ఉన్న చనువు కావచ్చు. తను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరి మాటి కళ్ళతోనే సంప్రదింపులు, కులాసా నవ్వులు. మను, మమ్మల్ని క్షమించి వదిలేద్దు. ఈ నగల విషయం మా ఇద్దరికి బొత్తిగా తెలియదు. నువ్వే సెలెక్ట్ చేసేద్దు. బాగుంది. పెళ్ళి ఏర్పాట్లు అంతే, నా నెత్తి మీద పెట్టావు. నీ మీద ఇష్టం కొద్దీ ఒప్పుకున్నాను. ఈ మంగళసూత్రం బాధ్యత కూడా నాదేనా? అలా అనవద్దు. నువ్వు సెలెక్ట్ చేసింది అంటే నాకు ఇష్టం. మనో శివ వైపు చూశాడు. శివ ముఖంలో స్వచ్ఛతకి అతని మనసులో ఆగ్రహం కరిగిపోయింది. మనోజ్ గొలుసులన్నీ శ్రద్ధగా చూశాడు. అతని మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే. ఏ బాధ్యత అప్పగించినా శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేస్తాడు. ఓసారి నిర్ణయం చేసుకునే ముందు తొందరపాటు, అశ్రద్ధ లేకుండా జాగ్రత్తగా ఏకాగ్రతతో మనసు ఉంచి ఆ నిర్ణయం చేయాలి అంటాడు. తర్వాత మోసపోయానని కానీ నచ్చలేదని కానీ అనుకోవటం అతనికి ఇష్టం ఉండదు. అది అతని స్వభావానికే విరుద్ధం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. తనకిచ్చిన 2-3 గొలుసులు తీయించి ఒక్కొక్కటి అమూల్య మెడలో వేసుకుని చూపించమన్నాడు. బాగుంది, ఫ్యాషన్ పేరేడ్లా. అమూల్య సనిగింది. ప్లీజ్, శివ వారించాడు. ఓకే. అమూల్య బుద్ధిమంతిరాలిలా గొలుసు వేసుకొని బొమ్మలా మనోజ్ వైపు తిరిగింది. మనోజ్కు ఒక పట్టాన ఏదీ నచ్చలేదు. చివరికి సింగిల్ డైమండ్ పొదిగిన మంగళసూత్రాలు ఒక చైన్లో నుంచి తీయించి డిజైన్ చేత అందంగా గట్టిగా ఉన్న మరో గొలుసులో వేయించాడు. నాకు ఇది బాగుంది శివ, నువ్వేమంటావు అని అడిగాడు. ఏమామి? అతను అమూల్య వైపు తల తిప్పాడు. ఏదైతేనేం, నిర్లిప్తంగా అంది. ఆ నిర్లక్ష్య ధోరణే మనోజ్కి మండిపోతుంది. ఇది మిగతా నగల్లా కాదు శివ, రోజు మెడలో ఉండేది. నీ మీద పెత్తనం ఇచ్చే గుర్తు ఇది అన్నాడు మనోజ్. అమూల్య వెంటనే అనేసింది. శివ, నేను చచ్చిన రోజు వేసుకోను, ముందే చెప్పాను. సరే అన్నాడు శివ. ఈ అమ్మాయి ఇలా శివని చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టు ప్రదర్శన చూసి సహనంతో ఊరుకోవటం మనోజ్ నిబ్బరానికి పెద్ద పరీక్షలాగానే ఉంది. షాప్ యజమాని గొలుసు తూకం వేసి ఖరీదు చెప్పాడు. బిల్ చేయించండి అన్నాడు మనోజ్. అమ్మో, అంత ఖరీదా? వద్దు శివ, వేస్ట్ అంది అమూల్య. నిజమే అమ్మీ. మను, ఒక్క నిమిషం ఆలోచించు. అంత డబ్బు? శివ సందేహంగా అన్నాడు. షటప్ శివ, స్టాప్ ఇట్. షాపు యజమానికి వినిపించకుండా తగ్గు స్వరంతో అన్నాడు. ఎంత వేస్ట్ అంది అమూల్య. మనోజ్కి వెంటనే శివ లెక్కపెట్టి లేవదీసడంతో లాక్కెళ్తూ అమూల్యతో, వీడి పెళ్ళి నీతో నా కంఠం ప్రాణం ఉండగా జరగదు, నీ దాన నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించి శివని తనతో తీసుకువెళ్ళిపోయి ఈ బాధరాబంది నుంచి తప్పించాలని ఎంతగానో అనిపించింది. కానీ అది షాపు, అందరూ తనకు తెలిసిన వాళ్లే. ఇక్కడ గొడవ జరిగితే వాళ్ళు వేరేగా అర్థం చేసుకోవచ్చు. అందుకని బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అమూల్య తనలో కోపాన్ని ఎంత రెచ్చగొడుతుందో ఆమెకు తెలియటం లేదు. కానీ ఈ పెళ్లి కానీ ఇది తీర్చుకునే అవకాశమే తనకి రాదా అని అనుకున్నాడు. ముగ్గురు వచ్చి కారులో కూర్చున్నారు. మనోజ్, ఈ పూట మనకి డిన్నర్ ఇస్తున్నాడు అన్నాడు శివ. అబ్బా, ఏదో అనబోయిన అమూల్య శివ ముఖం చూసి ఆగిపోయింది. శివ, సింపుల్గా ఉండే హోటల్ ఏదైనా? ఒళ్ళు మండిన మనోజ్ తనకిష్టమైన హోటల్కి తీసుకొచ్చాడు. అది పూర్తిగా వెస్ట్రన్ టైప్ హోటల్. లోపల అడుగు పెట్టగానే మ్యూజిక్ పెద్దగా వినిపిస్తుంది. అమూల్య ఆ వాతావరణం చూసి ముఖం చిట్లించింది. శివ అమూల్య చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ప్లీజ్ నా కోసం అనే అభ్యర్థన ఉంది. ఇది మనోజ్ గమనించకపోలేదు.
ముగ్గురు టేబుల్ దగ్గర కూర్చున్నారు. మనోజ్ బేరర్ రాగానే ఆర్డర్ ఇచ్చాడు. టేబుల్ దగ్గర కూర్చోగానే ఈ వాతావరణంతో తనకి పని లేనట్టు బ్యాగ్లో నుంచి పుస్తకం తీసుకుని ఒడిలో పెట్టుకొని చెంపకి చేయి ఆనించి పుస్తక పఠనంలో లీనమైపోయింది. శివ చూసి ఊరుకున్నాడే తప్ప ఏమీ అనలేదు. రేపటి నుంచి భార్యాభర్తలు కాబోతున్న ఈ ఇద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఊహించగలుగుతున్నాడు. అతని ఆంతర్యం అంతా శివక్షేమం పట్ల ఆదుర్ద మేఘాలతో నిండిపోసాగింది. పెళ్లి గురించి ఆదుర్ద అంతా శివ పడుతున్నాడు తప్ప ఆ అమ్మాయికి ఏం పట్టనట్టుగా ఉంది. శివని కొంగు కట్టేసుకున్నాను అనే ధీమా నాది, లేక పట్టనట్టుగా ఉండటం అది నటన? మనోజ్ టైం చూసుకున్నాడు. 10 గంటలు కావస్తుంది. రేపు రాత్రి 9:30 ముహూర్తం. రేపు ఈ పాటికి శివ జీవితం పూర్తిగా వేరవుతుంది. గుండెలో నుంచి వస్తున్న నిట్టూరు పణుచుకున్నాడు. అతనికి ఆ క్షణంలో నిష్కపటంగా ఉన్న శివ ముఖం చూస్తుంటే మనసులో ఏదో అపురూపమైన దాన్ని శాశ్వతంగా వీడుకోలు చెప్తున్న క్షణాలు వస్తున్నట్టుగా అనిపించసాగింది. ఇదివరకు గతంలో తను శివ కలిసి ఈ హోటల్కి ఎన్నోసార్లు వచ్చారు. ఎంత నవ్వులు, ఎన్ని జోకులు! అదంతా ఏమైపోయింది? మనోజ్కి ఆ క్షణంలో మనసంతా విషాదంగా అనిపిస్తుంది. శివ తను కలిసి ఉండే రోజులు అయిపోయినాయా అనిపిస్తుంది. శివ చేసుకుంటున్న ఈ పెళ్ళి తనకి బామ్మకి జీవితాల్లో ఏ మార్పులు తెస్తుందో తనకి బాగా తెలుసు. శివ రహస్యంగా చేసుకుంటున్న ఈ పెళ్ళి ఆవిడకి ఎంత ఆఘాతం అవుతుందో చిత్రం. తను శివ మాట కాదనలేక సాయపడుతున్నాడు. ఆంతర్యంలో ఎక్కడో పోని వాడికి నచ్చచెప్పి నచ్చిన పిల్ల ఇన్నాళ్ళకి కనిపించింది. ఈ పెళ్లితోనైనా వాడి జీవితం కుదుటపడుతుందేమోనని ఆశ రెపరెపలాడుతుంది. ఇది తెలిస్తే బామ్మ తనని జన్మలో క్షమించదు. అసలు దీనికంతటి కారణం ఎవరు? అతని చూపులు అమూల్య మీదకి మళ్ళినాయి. ఆ అమ్మాయి హఠానికి కోపం వస్తుంది తప్ప అమ్మాయిని చూస్తుంటే శివని తన నుంచి దోచేస్తుంది అనే ద్వేషం కలగటం లేదు. అమూల్య ఏం పట్టనట్టుగా చదువుకుంటుంది. ఎంత అదృష్టవంతురాలు! రణభూమి లాంటి ఈ సంక్షోభంలోకి తను నెట్టివేసి అమాయకురాలిగా తనకేం తెలియనట్టే చదువుకుంటుంది. అతనికి ఆ క్షణంలో ఆ పుస్తకం లాగి పక్కకు గిరాటేసి ఆమె రెక్కపుచ్చుకో లాక్కెళ్ళి, తల్లి నీకు దన్నం, మా జీవితాలతో ఆటలాడకు, నీ దారిన నువ్వు వెళ్ళిపో, మా దారిన మమ్మల్ని వదులు, నీకేం కావాలన్నా ఇస్తాను అని చేతులు జోడించి చెప్పాలనిపించింది. ముందుగా అమూల్య ఉనికి ఏమాత్రం తెలిసినా ఈ పెళ్లి జరిగేది కాదు. మనోజ్ కళ్ళ ముందు ఏవో కదిలినాయి. చూస్తే అవి శివ చేతివేళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. అమూల్య కూడా తలెత్తి చూసింది. ఏం లేదు అన్నాడు. మనోజ్ నిశిత దృష్టి అమూల్య ముఖం మీద నిలిచింది. అతని చూపులకు అమూల్య తడబాటుగా కళ్ళు పుస్తకంలోకి తిప్పుకుంది. ఇంతలో డిన్నర్ వచ్చింది. డిన్నర్ తింటుంటే ఆ క్షణంలో మనోజ్కి మౌనంగా భోంచేస్తూ అత్యంత లావణ్యంగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఈ అమ్మాయి తను జయించలేని ప్రత్యర్థిగా అనిపించసాగింది. మనోజ్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. వాతావరణం హఠాత్తుగా మబ్బు పట్టి ఈదురుగాలి రయ్యిన వేస్తుంది. శివని అమూల్యం దించి వస్తుంటే దోవలోనే కారులో రేడియో న్యూస్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, రాబోయే 48 గంటల్లో గాలి వేగం గంటకి 150 కిలోమీటర్ల భారీ వర్షం జాలర్లకు హెచ్చరిక. వాన ఉధృతంగా ఉండటంతో మనోజ్ రేడియో ఆఫ్ చేశాడు. కారు షెడ్లో పెట్టి ఇంట్లోకి వచ్చేసరికి నౌకరు ఎదురు వచ్చి బామ్మగారు ఫోన్ చేశారని, అర్జెంట్గా మాట్లాడాలని అన్నారని చెప్పాడు. మనోజ్ తటపటాయించాడు. బట్టలు మార్చుకొని పైజామా లాల్చి ధరించి వానకు తడిసిన తల తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పక్కనే ఫోన్ ఉంది. రిసీవర్ ఎత్తి పావురాలపల్లి డయల్ చేయబోయాడు. అంతలోనే విరమించుకొని ఆగిపోయి రిసీవర్ పెట్టేశాడు. బామ్మ ఎందుకు చేసింది? శివ పెళ్లి విషయం తెలిసిందా? తనని అడిగితే ఏం జవాబు చెప్పటం? చెబితే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. తనకి నచ్చని విషయాలు జరగకుండా చూడటంలో బామ్మకు సాటి మరెవ్వరూ లేరు. ఆవిడ మనసెప్పుడూ వర్తమానంలో జరిగే సంఘటన ఫలితం. భవిష్యత్తులో తమ కుటుంబం మీద ఎలా ఉంటుందో అన్న ముందు చూపే ఎక్కువ. కుటుంబ క్షేమానికి పరువుకి ఏమాత్రం ప్రమాదం అనిపించినా ఆవిడ ఆ పని జరగనీయకుండా ఏదో విధంగా చక్రం అడ్డు వేస్తుంది. అక్కడ కొడుకు కూతురు అనే అపేక్ష అభిమానం కూడా అడ్డురావు. ఈ పెళ్లి గురించి చెబితే జరగదు. చెప్పకపోతే తనను ఆవిడ మోసం చేశానని ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. ఈ అబద్ధం బామ్మకి తనకి మధ్య గల అనుబంధానికి పెద్ద గొడ్డలి పెట్టు అయినా తను ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ తికమక పడటం, ఈ మనో సంఘర్షణ ఈనాడు తనకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచి బామ్మ శివాల మధ్య జరిగే యుద్ధంలో దానివల్ల వచ్చే అశాంతి వల్ల ఆ ఇద్దరికంటే తనే ఎక్కువ పీడింపబడుతున్నాడు. విభిన్న ధృవాలు, బద్ధ శత్రువులు అయిన ఈ ఇద్దరికీ సమన్వయపరచడం అనేది చిన్నప్పటి నుంచి తనకు ఒక యుద్ధమే. ఈ యుద్ధంలో యుక్తితో కొన్నిసార్లు, నిజాయితీతో కొన్నిసార్లు, ఆత్మీయతతో మరికొన్నిసార్లు తను ఇద్దరిని పోగొట్టుకోకుండా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. తనకి ఇద్దరూ కావాలి. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా తన జీవితంలో ఓ కాలో కన్నో లేనట్టేగా, శూన్యంగా ఉంటుంది. అసలు తన మూలంగానే శివ ఇన్నేళ్లు ఈ ఇంటితో అనుబంధం తెగ్గట్టుకోకుండా ఉన్నాడు. శివ వెళ్ళిపోవటం తనకిష్టం లేదు. శివకి ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. జీవితంలో ఇక ముందైనా వాడికి న్యాయం పూర్తిగా జరగాలని తన పట్టుదల, ఆకాంక్ష. తనలో శివ పట్ల గల ఈ ఆత్మీయత బామ్మకు తెలియదు.
తెలియకుండా జాగ్రత్త పడతాడు తను. తెలిసిందా? బామ్మ అప్పటికప్పుడు అక్కడికక్కడే తేల్చుకోగలదు. అవసరమైతే శివతో పాటు తనని బయటికి పంపేయగలదు. ఆవిడ వెళ్ళగొడితే బయటికి వెళ్ళలేని పిరికితనం తనకేమీ లేదు. కానీ ఆవిడ మళ్ళీ ఒంటరిదైపోతుంది. అడుగడుగున జీవితం ఆవిడని ఏదో విధంగా శపిస్తూ వస్తూనే ఉంది. ఒక స్త్రీగా చదువు సంధ్యలంతగా లేకపోయినా, ఇంట్లో వ్యక్తులతో సామరస్యం లేకపోయినా, బయట ఈ ప్రపంచంలో చుట్టూ ఉన్న ఈ సమాజంతో ఢీ అంటూ అడుగడుగున ఎదురయ్యే మోసాలను ఎదుర్కొంటూ ఆవిడ 80 సంవత్సరాల జీవితం నెట్టుకొచ్చింది. ఇల్లు సురక్షితంగా కాపాడింది. ఈ చరమ దశలోనైనా ఆవిడ నిశ్చింతగా సుఖంగా ఉండాలని తనకెంతగానో అనిపిస్తుంది. ఒక మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి సుఖపడాలి. జీవితం అంతా వితలమయమై చిరిగిన ఆకుల మృత్యువడిలోకి రాలిపోకూడదు. బామ్మ ముఖంలో అరుదుగా కనిపించే చిరునవ్వు ఎప్పటికీ ఉండాలని తన తపన. కానీ విధి విన్యాసం ఆవిడ మీద ఎప్పుడూ కొరడా ఝుళిపించడమే తప్ప కనికరం చూపించలేదు. లేకపోతే శివ పెళ్ళి ఇలా సమస్య దేనికి? హాయిగా తాము కూడా సరైన వ్యక్తిని చేసుకుంటే అందరికీ ఎంత హాయి. బామ్మగారికి ఫోన్ చేశారా బాబు? మీరు చేయకపోతే మళ్ళీ ఆవిడే చేస్తానన్నారండి. చాలా అర్జెంట్ అన్నారండి. మాణిక్యం మళ్ళీ గుర్తు చేశాడు. చేస్తాను అన్నాడు మనోజ్. అతని చెయ్యి ఫోన్ మీద ఆనింది. పోనీ బామ్మకు చెప్పేస్తే? శివకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఇంతలో ఫోన్ అదే మోగింది. పరధ్యాసగా ఉన్న మనోజ్ ఉలిక్కి పడ్డాడు. ఫోన్ మీద చేయి ఆనించాడు. కానీ తీయలేదు. అది అర్జెంట్ అన్నట్టు మోగుతూనే ఉంది. సందేహం లేదు, బామ్మే, తప్పదు. అతను రిసీవర్ తీసి హలో అన్నాడు. అవతల నుంచి రుక్మిణమ్మగారి గొంతు వినిపించింది. మను. తర్వాత ఫోన్ సరిగ్గా లేదు. బర్రమన్న ధ్వని. బామ్మ. మనోజ్ అరుస్తున్న ఆవిడకి వినిపించడం లేదు. బయట వాన గాలి రెట్టింపైనాయి. బామ్మ అని తను పిలుస్తూనే ఉన్నాడు. ఫోన్ సడన్గా డైల్ టోన్ వచ్చేసింది. బామ్మ ఫోన్ పెట్టేసి మళ్ళీ చేస్తుందనుకున్నాడు. కానీ ఫోన్ రాలేదు. తనే చేయబోయాడు. ఫోన్ పాడైపోయింది. నెంబర్ కలవటం లేదు. మనోజ్ ఫోన్ పెట్టేశాడు. అతనికి ఆ క్షణంలో దేవుడు తనని కరుణించి సాయం చేసినట్టు అనిపించింది. ఒక్క 24 గంటలు బామ్మతో తను ముఖాముఖి మాట్లాడకుండా ఉంటే చాలు. శివ పెళ్ళి అయిన తర్వాత బామ్మ ఇంకేం చేయలేదు. శివ ఎటు ఇక్కడ ఉండనే ఉండడు. ఒక సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది అని అనుకున్నాడు. శివ పెళ్ళి అవగానే ఈ నెపంతో విడిపోయినట్టు ప్రకటించి శివ పేరిట ఉన్న ఆస్తి, బ్యాంకులో డబ్బు, వ్యాపారంలో షేర్లు అతనికి అప్పచెప్పవచ్చు. ఈ పని జరిగిన రోజున తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు బామ్మ కాదంటానికి కూడా అంత బలం ఉండదు. మనోజ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. బయట వాన గాలి మూసి ఉన్న అద్దాల కిటికీని ఎడాపెడా తాకుతూ శబ్దం చేస్తున్నాయి. ఇదెక్కడి హోరుగాలి? ఇంత వాన ఏమిటి? మనోజ్కి ఎందుకు ఆ క్షణంలో మనసంతా ఒంటరిగా అనిపించసాగింది. తన జీవితంలో చిన్నప్పటి నుంచి డబ్బుకి సుఖాలకి కొదవేం లేదు. అయినా ఇంటి సమస్యల మూలంగా ఎప్పుడూ ఏదో ఒక అశాంతి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తన తోటి పిల్లల సెలవులకి కన్యాకుమారి, కాశ్మీర్ అంటూ ప్లాన్ వేసుకుంటే తను సెలవులు ఎప్పుడొస్తాయా, ఎప్పుడెప్పుడు పావురాలపల్లి వెళ్ళిపోదామా అని ఎదురు చూసేవాడు. అక్కడ బామ్మ ఒక కత్తి. తన రాక కోసం 1000 కళ్ళతో ఎట్లా ఎదురు చూస్తూ ఉంటుందో తనకు తెలుసు. తను వచ్చిన క్షణం నుంచి ఆ ఇంట్లో సందడే. బామ్మ 1000 ఏనుగుల శక్తి వచ్చిన దానిలా ఉత్సాహంగా ఉండేది. తనతో పాటు శివ కూడా బామ్మకి అలా చేదోడుగా అపేక్షగా ఉంటే ఆవిడ ఇంకా ఎంత సంబరపడేదో. అనవసరంగా ఇద్దరు ఎప్పుడో గతించిపోయిన విషయాలు తవ్వుకొని హాయిగా ఉండాల్సిన ఇంటిని సమస్యల వలయం చేసేస్తున్నారు. తను ఎంత మొత్తుకున్నా ఇద్దరి పట్టుదలలు వదిలేవాళ్లు కాదు. మనోజ్ కాళ్ళు చాచుకొని వెనక్కి వాలి పడుకున్నాడు. మాణిక్యం వచ్చాడు. పొద్దుపోయింది, పడుకోండి బాబు అన్నాడు. చిన్న లైట్ వేయనా? నిద్ర బద్ధకంగా అన్నాడు. మాణిక్యం పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు. దిండు ఒకటి తెచ్చి మనోజ్ తల క్రింద పెడుతూ, చెప్పటం మర్చిపోయానండి, మీరు ఊర్లో లేనప్పుడు కరుణాకరం గారు వచ్చారండి. నిద్ర కళ్ళని ఆవరిస్తుండగా అన్నాడు మనోజ్. మాణిక్యం ఇంకేదో చెప్తున్నాడు. నిద్ర వచ్చేస్తున్న మనోజ్ వెళ్ళమన్నట్టు ఎడంచేయి ఊపాడు. మాణిక్యం వెళ్ళిపోయాడు. తిరిగి అలసిపోయిన మనోజ్ గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు. అలా ఎంతసేపైందో. కాలింగ్ బెల్ గయ్యిన మోగుతుంటే మనోజ్ మెలకు వచ్చింది. బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. వస్తున్నా మాణిక్యం నిద్రలో నుంచి లేచినట్టుగా వచ్చి పరిగెత్తాడు. మీరా అంటున్నాడు. కాళ్ళు బురద అయినాయి, నీళ్లు తీసుకురా. అది కరుణాకరం గొంతు. మనోజ్ టైం చూసుకున్నాడు. 5 గంటలు కావస్తుంది. మనోజ్ గబాల లేచి కూర్చున్నాడు. అబ్బబ్బా, ఏం వాన. కరుణాకరం లోపలికి వచ్చాడు. ఏమిటి, ఎప్పుడొచ్చారు అని అడిగాడు మనోజ్. బామ్మగారు పంపారు. బామ్మ? ఏం పని? అదేమిటి బాబు, మర్చిపోయారా? ఎల్లుండి నాన్నగారి పోయిన రోజు, సంతర్పణ ఉంది. పేదవాళ్లకి చీరలు ధోతులు తెమ్మని పంపారు. మీకోసం నేను వస్తే వైజాగ్ వెళ్ళారని అన్నారు. ఫోన్ చేస్తే బయటికి ఎక్కడికో వెళ్ళారని అన్నారు. మిమ్మల్ని రేపు నాతో తీసుకురమ్మన్నారు. ఓహో. మనోజ్ నిస్సహాయంగా చూశాడు. రేపు నాకు కాస్త పనుంది. రేపు రాత్రికి బయలుదేరి వస్తాను. బట్టలన్నీ రేపు తీసి ఇస్తాను. మీరు 11 గంటలకు వెళ్ళిపోండి అన్నాడు. అలాగే అన్నాడు ఆయన.
మనోజ్ లేచి వచ్చి తన బెడ్రూమ్లో పడుకున్నాడు. బయట వాన జల్లు పడుతుంది. ఇంకా కాళ్ళ దగ్గర ఉన్న రగ్గు తీసి కప్పుకున్నాడు. వెచ్చగా ఉంది. అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. మను లే, ఎవరో లేపుతున్నారు. మనోజ్ బద్ధకంగా గాఢ సుషుప్తిలో నుంచి కళ్ళు విప్పాడు. ఎదురుగా శివ ముఖం. మనోజ్ నుదురు చిట్లించాడు. సందేహం లేదు, నిజంగా శివాయే. లే, ఏమిటి మొద్దు నిద్ర? నీకు ఈరోజే దొరికిందా? టైం ఎంతైందో తెలుసా? మనోజ్ టైం చూసుకున్నాడు. బాప్రే, చటుక్కుని లేచి కూర్చున్నాడు. 8:30 కావస్తుంది. నేను ఇంట్లో కాలు పెట్టగానే ఆ శకున పక్షి ఎదురయ్యాడు. ఎవరు? కరుణాకరమా? అవును. ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వేమైనా ఆవిడ గారికి? నోర్మి, రేపు డాడీ పోయిన రోజు. నేను మర్చిపోయాను, నన్ను తీసుకురమ్మని బామ్మ పంపింది. ఎప్పుడు వెళ్తున్నావు? సాయంత్రం నీ పెళ్ళి అయి మీ వధూవరులని రైలు ఎక్కించిన తర్వాత. శివ ఈరోజే బెంగళూరు వెళ్ళిపోతానని వచ్చిన రోజునే టికెట్స్ రిజర్వ్ చేయించుకున్నాడు. నా సంగతి ఏం చెప్పలేదుగా? చెప్పలేదు. అయినా చెబితే మాత్రం నిన్నెవరు ఆపగలరు? అది నిజమే అనుకో, కానీ ఆ ముసలావిడని నేను నమ్మను. ఆవిడ ఏదైనా చేయగలదు. ఆవిడకి హనుమంతుడు లాంటి ఈ శకున పక్షి ఉన్నాడుగా. శివ, పెళ్లి రోజు, కాస్త ఈ రోజైనా శాపనార్థాలు ఆపు. ఓకే, నువ్వు నాతో వస్తున్నావా? కరుణాకరంతో వెళ్ళి షాప్లో చీరలు ధోతులు కొని పంపాలి. ఆయనను బస్సు ఎక్కించి 3 గంటలు సరిగ్గా నీ దగ్గరుంటాను. ఆదుర్దా పడకు, అన్ని ఏర్పాట్లయినాయి. నేను వస్తూ దండలు తెస్తాను. అబ్బా, ఎన్నడూ లేనిది ఈ వాన ఏమిటి బాబు? నీ పెళ్ళికి సంబరపడి కప్పలు బాకాలు ఊదుతున్నాయి. మనోజ్ నవ్వాడు. అయితే నేను వస్తాను మరి. ఫోన్ చేస్తే పలకలేదు. ఉన్నావా లేవా అని పరిగెత్తుకొచ్చాను. వస్తా. శివ లేచాడు. మాణిక్యం, కాఫీ తీసుకురా. కూర్చో శివ, ఆఖరిసారి కలిసి కాఫీ తాగుదాం. శివ, అన్నట్టు మర్చిపోయాను. రాత్రి చీర మంగళసూత్రం ప్యాకెట్ కార్లోనే ఉండిపోయాయి. తీసుకువెళ్ళు. బీరువా దగ్గరికి వెళ్తూ అన్నాడు మనోజ్. నీ దగ్గరే ఉండని, నేను ఒక పని మీద వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళటం లేదు. నువ్వు వచ్చేటప్పుడు పట్టుకురా. మాణిక్యం కాఫీ తెచ్చాడు. ఇద్దరూ తాగుతున్నారు. శివ గబగబా తాగేశాడు. నీ పెళ్ళికి ప్రతి చిన్న పని నా చేతనే చేయిస్తున్నావు. ఏమిటి నాకు బహుమతి? శివ నవ్వేశాడు. చాలా అరుదుగా, ఎంతో హాయిగా, ఆనందంగా ఉంది ఆ నవ్వు. నీకా? అమ్ముల్ని అడిగి చెప్తాను. ఏమిద్దామంటుందో. బహుశా జీవితాంతం గుర్తుపెట్టుకునేది ఏదో ఇవ్వాలి అంటుంది. షటప్ శివ, గెట్అవుట్ ప్లీజ్, కోపం తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు. ఆ మాట నిజంగా అంటున్నావా? నేను అనేదేముంది? నువ్వే ఆ పని చేస్తున్నావు. నువ్వే వెళ్ళిపోతున్నావు. నేనెక్కడికి వెళ్ళను మను. శివ వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వచ్చాడు. మనోజ్ ఛాతీ మీద చేయి ఆనించి చిరునవ్వుతో, ఇక్కడే శాశ్వతంగా నిన్ను ఎప్పుడూ అలజడి పెడుతూ అశాంతి పాలు చేస్తూ ఉంటాను, సరేనా? నాకు తెలుసులే నీ మనసులో ఏం ఆలోచన ఉందో. ఈ పెళ్లితో నేనేదో దూరం అయిపోతానని. కానీ అది చాలా పొరపాటు సుమా. ఇంతవరకు నేను ఒక్కడినే నీకు. ఇప్పుడు నాతో పాటు అమూల్యని కూడా తీసుకువచ్చి నీ మెడకి అంటగడుతున్నానులే. నీకు ఇద్దరి బాధ్యత. ఏడిపిస్తున్నట్లుగా కొంటెగా అన్నాడు. శివ ప్లీజ్, పొద్దుటే నా సహనానికి పరీక్ష పెట్టకు. కరుణాకరం వస్తాడు, నువ్వు వెళ్ళు నాయనా. మనోజ్ శివ భుజాలు పట్టుకొని గుమ్మం బయటికి బలవంతంగా పంపించాడు. అవును కదూ, ఆయనకి ఒంటి నిండా చెవులు, తల నిండా అతి తెలివి, వీపు నిండా కళ్ళు. వస్తాను. సరిగ్గా 3 గంటలు నీకోసం వెయిట్ చేస్తుంటాను. నేను వస్తానన్నానుగా. నువ్వు రాకుండా ఎలా ఉంటావు? నాకు తెలీదా? ఇక నిన్ను విసిగించంలే. ఇదే ఆఖరిసారి, ప్రామిస్. శివ వెళ్ళిపోయాడు. శివ తిరిగి వస్తుంటే కరుణాకరం బయట నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరు ఒకరినొకరు తీవ్రంగా చూసుకున్నారు. మనం బజార్ ఎప్పుడు వెళ్తాం అన్నాడు ఆయన లోపలికి వస్తూ. 10:30కి. జాబితా లిస్టు తెచ్చారా అన్నాడు. ఈ వాన ఏమిటో ముసురు చికాగ్గా ఉంది అన్నాడు ఆయన సణుక్కుంటూ. టైం దాదాపు 2 గంటలు కావస్తుంది. మనోజ్ హ్యాండ్లూమ్ హౌస్లో బిల్లు చెల్లిస్తున్నాడు. అతని మధ్యలో టైం చూసుకున్నాడు. పర్వాలేదు, ఇంకా గంట టైం ఉంది అనుకున్నాడు. కరుణాకరం లిస్టు ప్రకారం అన్ని ఐటమ్స్ వచ్చాయో లేదో చూస్తున్నాడు. ఒక జత పంచలు తగ్గిన బామ్మగారు నా ప్రాణం తినేస్తారు అంటూ తను రాసి తెచ్చుకున్న కాగితం, మనోజ్ కొన్న లిస్టు మళ్ళీ సరి చూసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి మేనేజర్ జానకి రామయ్య పరిగెత్తుకొచ్చినట్టే వచ్చాడు. బాబు, మీరు ఇక్కడున్నారా? గంట నుంచి ఏ షాప్లో ఎక్కడ ఉన్నారా అని తెలిసిన చోటల్లా గాలిస్తున్నాను. ఆయన ముఖం ఆదుర్దాగా అలసటగా ఉంది. ఏమైంది? డబ్బు కౌంటర్లో ఇస్తూ అడిగాడు మనోజ్. శివాకి యాక్సిడెంట్ అయింది. 12 గంటలకి ఫోన్ వచ్చిందండి. నేను వెంటనే పరిగెత్తుకెళ్ళాను. కరుణ నర్సింగ్ హోమ్లో చేర్పించారు. దెబ్బలు బాగా తగిలాయి. స్కూటర్ మీద వెళ్తుంటే లారీ గుద్దేసిందండి. మీరు తీసుకుని ఇంటికి వెళ్ళండి. బిల్స్ కరుణాకరం చేతిలో పెట్టి మనోజ్ శరవేగంగా బయటకు వచ్చాడు. శివకి యాక్సిడెంటా? మనోజ్కి ఇది కలో నిజమో అర్థం కావటం లేదు. వాన ఉధృతం తగ్గినా జల్లు ఇంకా బాగా పడుతూనే ఉంది. రోడ్లన్నీ నీళ్లమయంగా ఉన్నాయి. మనోజ్ కారు 10 నిమిషాల్లో కరుణ నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. వెనక జానకి రామయ్య పరిగెత్తుకొస్తున్నాడు. మనోజ్ ఆయన కోసం ఆగలేదు. లిఫ్ట్లో 3 అంతస్తులోకి వచ్చేశాడు. ఆ నర్సింగ్ హోమ్ అతనికి బాగా తెలిసిందే. డాక్టర్ విష్ణుప్రియ ఎదురొచ్చింది. శివ ఎక్కడా అడిగాడు మనోజ్. శివ ఆడు నుదురు చిట్లించింది. ఓ యాక్సిడెంట్ కేసు కదూ, అదిగో అక్కడ. థియేటర్ చూపించి వెళ్ళిపోయింది. మనోజ్ అటు వెళ్తుంటే డాక్టర్ ప్రభాకర్ వచ్చాడు. ప్రభాకర్, శివ అని అడిగాడు మను కమ్ హియర్. ప్రభాకర్ చేయి పట్టుకు తీసుకువెళ్ళాడు. ఎలా ఉన్నాడు? మనోజ్ అడిగాడు. హెడ్ ఇంజరీ. బ్లడ్ కావాలా? నాది వాడిది ఒకటే గ్రూప్.
మను, ఏం కావాలి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రభాకర్? శివ దగ్గర ఏ డాక్టర్ అటెండ్ అవుతున్నారు? దెబ్బలు పర్వాలేదా? స్పృహలో ఉన్నాడా లేడా? మనోజ్ వెళ్ళబోతుంటే ప్రభాకర్ ఆఫ్ చేశాడు. మను, ప్లీజ్ నా మాట విను అన్నాడు. ముందు వాడిని చూడని ప్రభాకర్. ఈరోజు సాయంత్రం వాడి పెళ్ళి. మై గాడ్, వాట్ ఏ ట్రాజడీ. డోంట్ మెన్షన్ దట్ వర్డ్. వాడు క్షేమంగా ఉంటే పెళ్ళి ఇంకో రోజు అవుతుంది. మనోజ్ వెళ్తూనే ఉన్నాడు. ప్రభాకర్ ఆపరేషన్ థియేటర్ తలుపు తెరిచే ముందు చెప్పేశాడు. మను, షాక్ ఫీల్ అవ్వకు. శివకి తలకి ఛాతీకి బాగా దెబ్బలు తగిలాయి. అంటే కోలుకోవడానికి టైం పడుతుందా? నో. మనోజ్ అనుమానంగా అడిగాడు. కండిషన్ క్రిటికల్గా ఉందా? ప్రభాకర్ తల అడ్డంగా తిప్పాడు. ఇక్కడ తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. బాడీ బాగా క్రష్ అయిపోయింది. నో. మనోజ్ కళ్ళు పెద్దవైనాయి. వైద్యుడిగా ప్రభాకర్ ఇలా డెత్ న్యూస్ షాక్ మనిషిని ఎలా చేస్తుందో అనుభవమే. అతను మనోజ్ గట్టిగా పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి అక్కడున్న కుర్చీలో బలవంతంగా భుజాల మీద చేతులేసి కూర్చోబెట్టాడు. నర్స్, కొంచెం నీళ్లు తీసుకురా అంటూ చెప్పాడు. నర్స్ మంచినీళ్ళు తెచ్చింది. ముందు తాగు. మనోజ్ వద్దంటున్నా బలవంతంగా తాగించాడు. ప్రభాకర్ తగ్గు స్వరంతో అన్నాడు. మను, శివకి నీకున్న అనుబంధం నాకు తెలుసు. ఈరోజు వాడి పెళ్ళి అంటున్నావు. ఇంత గుడ్ న్యూస్ మాకెవ్వరికి తెలియనే తెలియదు. ఏదైనా పెళ్ళికి ముందు కొన్ని గంటల్లో ఇలా జరగడం చాలా ట్రాజడీ. ఆవిడెవరో మోస్ట్ అన్లక్కీ గర్ల్. మనోజ్ ఊపిరి గట్టిగా పీలుస్తున్నాడు. అతని చెయ్యి కుర్చీ మీద బిగుసుకుంది. మను, పోలీసులు వస్తున్నారు. స్టేట్మెంట్ ఇవ్వాలి. లారీ నెంబర్ ఎవరో కొత్త నోట్ చేసుకున్నాడట. ఇచ్చాడు. కేసు నమోదవుతుంది. వాడిని నేను ప్రాణాలతో వదలను అంటున్నాడు మనోజ్. గుడ్. అలాను నేను మాత్రం వదులుతానా? ఏమనుకుంటారు ఈ లారీ వాళ్ళు? ప్రాణాలతో చెలగాట మాడతారా? కమాన్ లే రా. ప్రభాకర్ చేయి పట్టుకునే మనోజ్ని థియేటర్లోకి తీసుకువెళ్ళాడు. టేబుల్ మీద నిర్జీవంగా, ఒంటి నిండా తల నిండా కట్లతో వాటిలో కూరుకుపోయినట్టే ఉన్నాడు శివ. మనోజ్కి దుఃఖంలో కంఠంలో నుంచి సుడిగాలిలా లేచి వస్తుంది. ఒక్క నిమిషం ఒళ్ళు జలధరించింది. తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనట్టు అయోమయంగా అనిపించింది. అక్కడంతా మృత్యుకర స్పర్శ అతి శీతలంగా, తను తాకిన ప్రతి వస్తువుని నిర్జీవం చేస్తున్నట్టుగా ఆ నిశ్శబ్దం భయంకరంగా శరీరం గలపరిస్తున్నట్టుగా ఉంది. ఎంతో ఆత్మ సంయమన శక్తి గల మనోజ్కి కూడా మనసు ఒక్కసారిగా చెదిరిపోయింది. అతనికి ఏడుపు ఒక వలలా చుట్టేస్తున్నట్టుగా ఉంది. ఆపుకోవటం అతనికి సాధ్యం కాలేదు. ఇంతలో సిస్టర్ వచ్చింది. ప్రభాకర్తో, సార్, పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు అంది. మను, రా, మాట్లాడాలి అన్నాడు ప్రభాకర్. మనోజ్ గుప్పెట్లుగా బిగిసి ఉన్న చేతులు మెల్లగా విడివడినాయి. జరిగిపోయిన దాన్ని మనం సరిచేయలేం, జరగబోయేది చూడాలి అన్నాడు ప్రభాకర్. మనోజ్ గొంతులో దుఃఖం ఉండగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అతని ముఖంలోకి రక్తం పొంగుకొచ్చింది. శివ వైపు చూశాయి అతని కళ్ళు. నిర్జీవంగా ఉన్న అతని శరీరం తన వైపు తన ప్రాణం నాకు తెచ్చివ్వు మను అని నిస్సహాయంగా అడుగుతున్నట్టుగా ఉంది. అతని మనసు శివ ముఖం మీదకే నిలిచి ఉంది. అతని శరీరం మాత్రం అతని ప్రమేయం లేకుండా ప్రభాకర్ తీసుకువెళ్తుంటే గది బయటకు వచ్చింది. పోలీస్ అధికారి ప్రశ్నలు వేశాడు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు అన్నాడు మనోజ్. అసలు శివ ఈరోజు ఈ ఊళ్ళో ఉన్నట్టే ఎవరికీ తెలియదు. పోలీస్ అధికారి డాక్టర్ది, మనోజ్ది స్టేట్మెంట్ రికార్డు రాసుకున్నాడు. కరుణాకరం వచ్చాడు. ఏమిటి బాబు ఈ ఘోరం అన్నాడు. కరుణాకరం గారు, మీరు కారు తీసుకెళ్ళి బామ్మను తీసుకురండి అన్నాడు మనోజ్. తర్వాత జరిగిందంతా మనోజ్కి కలలో లాగా తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టుగా ఉంది. ఈ వార్త తెలియగానే చాలామంది వచ్చేశారు. రాత్రి 11 గంటలకి బామ్మ వచ్చింది. ఆవిడ శివ మీద పడి ఏడుస్తుంటున్న మాటలు మనోజ్కి చాలా చిత్రంగా అనిపించాయి. ఇదేమిట్రా ఈ అన్యాయం? ఇలా దేవుడిని నెత్తుకుపోతాడని అనుకోలేదురా. నేను చెప్పిన మాట విని బాగుపడలేదనే తప్ప నీ మీద నాకే కోపం లేదురా. నువ్వు ఒక్కసారి కాస్త నాతో అపేక్షగా మసులుకుంటే నా మనసు ఏమిటో నీకే తెలిసేదిరా. దూరంగా ఉన్న మీ అమ్మ నీలో చూసుకుంటూ బ్రతికానురా అని. పాపిష్టిదాన్ని, ఎంతసేపు ఇంటి మీదకి ఏ గొడవ తెస్తావో అంటూ హడలి చచ్చానే కానీ ఒక్కరోజు నిన్ను ఆత్మీయంగా దగ్గరుంచుకోలేకపోయాను. మనుకి అన్నం పెడుతుంటే నీకు అన్నం పెట్టలేకపోతున్నానని ఎంత లోపల కుళ్ళి ఏడ్చేదానిరా. నువ్వు ఒక్కసారి ప్రేమగా అమ్మమ్మ అని పిలిస్తే వినాలని తప్పించిపోయేదాన్ని. అది జరగలేదనే నా కోపం అంతా నీ మీద చూపించేదాన్ని. అంతేకాని నీ మీద నాకు ద్వేషం లేదురా నాయన. ఈ పాపిష్టి లోకం ఎక్కడ నిన్ను అడ్డం పెట్టుకొని నా మీద దౌర్జన్యం చేస్తున్నానని నేను దూరంగా పెట్టానురా. అంతేకాని ఇంకేం కాదు. ఇది నీకు చెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నాను. నీకు తెలియచెప్పే రోజు ఎప్పుడైనా ఆ రోజు రాకపోతుందా అనుకున్నానే కానీ దేవుడిలా నిన్ను ఎత్తుకుపోతాడని అనుకోలేదు. శివ, నా తండ్రి, మీ అమ్మ కాదురా, నువ్వు నన్ను ఎక్కువ బాధ పెట్టావు. అన్నీ ఉండి రాజభోగంగా పెరగాల్సిన వాడివి అలా బైరాగిలా తిరుగుతుంటే నా మనసు ఎంత కృంగిపోయేదో నీకు తెలియదురా శివ. నాన్న, ఒక్కసారి అమ్మమ్మ అని పిలవరా బాబు. పిలవరా నాయన. మనోజ్కి శివ మరణం, బామ్మ ఆంతర్యంలో అట్టడుగున దాగి ఉన్న ఈ సోకృతి రెండూ అతన్ని మతిపోయినట్టే చేస్తున్నాయి. శివ లేడు అన్న సత్యం అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. లక్షణంగా పెళ్లి చేసి రైలు ఎక్కిద్దామని అనుకున్న తాను వాడిని కట్టెల మీద పడుకోబెట్టి చితికి నిప్పు పెట్టాల్సి వచ్చింది. శివ పోయి అప్పుడే 48 గంటలు దాటిపోయింది. బామ్మ ఇంకా లోపల గదిలో ఏడుస్తుంది. బంధువులు వచ్చిన వాళ్ళు ఆవిడని సముదాయిస్తున్నారు.
మను పడక గదిలో మంచం మీద కూర్చున్నాడు. ప్రభాకర్ అప్పుడే వచ్చాడు. మను, లాభం లేదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నీ మైండ్కి బలవంతంగానైనా సరే విశ్రాంతి ఇవ్వాలి. మైల్డ్ సెడిటిక్ ఇంజెక్షన్ ఇస్తున్నాను, జస్ట్ రిలాక్స్ అంటూ ఇంజెక్షన్ చేస్తున్నాడు. ఇంతలో మాణిక్యం వచ్చాడు. అబ్బాయి గారు, మీకోసం ఎవరో వచ్చారండి. ప్రభాకర్ కసిరాడు. వెళ్ళవతలకి, నో విజిటర్స్. మనోజ్ ఇప్పటికి ఎవరిని కలవడు. నేను చెప్పానని చెప్పు. ఎవరు వచ్చినా సరే ఇంటి తలుపులు కూడా తెరవకు. గుమ్మం బయట నుంచే పంపించివేయి, తెలిసిందా? మీ అబ్బాయి గారికి రెస్ట్ కావాలి. ప్రభాకర్ ఎంత గట్టిగా చెప్పాడంటే మాణిక్యం పిల్లిలా తల ఊపి, అలాగేనండి, మీరు చెప్పారుగా, అలాగే చేస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. మనోజ్ మంచం మీద పడుకున్నాడు. ప్రభాకర్ మంచం మీద కూర్చొని మనోజ్ చేయి తీసుకుని ధైర్యం చెప్తున్నట్టుగా, మను, నీకు చెప్పే వాటిని కాను. ఈ లైఫ్ నీకు తెలియందేం కాదు. మన చేతిలో ఏం లేదు, జస్ట్ రిలాక్స్. నేను ఉదయం వస్తాను. కనీసం 4-5 రోజులైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ముందు బామ్మని ఓదార్చడం అనే పెద్ద పని ఉంది నీకు. నేను వస్తాను. మనోజ్ తల ఊపాడు. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు గడిచాయి. మనోజ్ శరీరం అంతా క్రమంగా రిలాక్స్ అవుతున్న భావన కలుగుతుంది. ఘనీభవించిపోయినట్టున్న శరీరంలో రక్త ప్రసరణ మామూలుగా అవుతున్నట్టుగా అనుభవం. బాధ ఉన్నమాట నిజమే, కానీ ఆ బాధని జయిస్తున్న ఏదో అనిర్వచనీయమైన హాయి. ప్రభాకరం దగ్గరగా వేసి వెళ్ళిన తలుపు చప్పుడైంది. మనోజ్ దిండు మీద నుంచి తల తిప్పి చూశాడు. మాణిక్యం లోపలికొచ్చాడు. నేను పంపించేశానండి. గుమ్మం లోపల అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. మా అబ్బాయి గారికి ఒంట్లో బాగలేదు, ఎవరిని కలవరు అని పంపేశానండి అన్నాడు. వాడి చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ ఉంది. అది తెచ్చి అక్కడ పెట్టాడు తను. ఏమిటా పెట్టా అని అడిగాడు మనోజ్. ఇదా అండి, ఇందాక డాక్టర్ గారు మీకు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు వచ్చారని చెప్పానే, 6 ఇచ్చారండి పెట్టా. ఎవరు వాళ్ళు? ఎవరో ఆడ మనిషి అండి, మిమ్మల్ని చూడాలని వచ్చింది. డాక్టర్ గారు కేగలేశారుగా, చెప్పాను. అసలు ఆ అమ్మే డాక్టర్ గారి మాటలు వింది. ఈ పెట్టే ఇచ్చి మీకు ఇమ్మంది, చెప్పేదేం లేదు అని వెళ్ళిపోయింది. ఇంతలో మేనేజర్ గారి బావమరిది మిమ్మల్ని చూడటానికి వచ్చారండి. వాళ్ళు ఒక పట్టాన పోలేదు. ఆయన్ని పంపేసరికి నా తలపానం తోక్కొచ్చేసిందంటే నమ్మండి. ఆడ మనిషా? ఎవరు అని అడిగాడు. ఆ పెట్టె ఇలా పట్టుకురా, ఏముంది అందులో అన్నాడు మనోజ్. మాణిక్యం పెట్టె తెచ్చి మంచం మీద పెట్టి కాలింగ్ బెల్ మళ్లీ మోగటంతో పరిగెత్తాడు. మనోజ్ లేచి కూర్చొని బ్రీఫ్ కేస్ తెరిచాడు. అది తాళం వేసలేదు. అది తెరవగానే అతను నిరుత్రుడయ్యాడు. దానిలో మిలమిలాడుతూ చంద్రహారం, రవ్వల నెక్లెస్, వడ్డాణం, కాసుల పేరు, చెవుల కమ్మలు, గాజులు జతలు ఉన్నాయి. ఇవి రాధత్తయ్య నగలు. అందులో చిన్న ఉత్తరం ఉంది. అది తీసి చూశాడు. అందులో ఇలా ఉంది: మనోజ్ గారికి, శివ వాళ్ళమ్మ నగలు నాకు ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఈ పెట్టెలో ఒక చిన్న వస్తువు కూడా బయటికి తీయలేదు. పెట్టె శివ తెచ్చినట్టు తెచ్చింది, మీకు అప్పగిస్తున్నాను. నేను ఈ 7 గంటలకి ట్రైన్కి వెళ్ళిపోతున్నాను. అమూల్య. మనోజ్ ఆ ఉత్తరం చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అమూల్య వచ్చిందా ఇంత క్రితం? అమూల్యను అలా వెళ్ళగొట్టింది. మై గాడ్! అతను నుదుటిన చెమటలు ముక్కుసాగాయి. శివ పోయిన తర్వాత తమ మేనేజర్ ద్వారా మురళికి, అమూల్యకి ఈ సంగతి చెప్పమని కబురు చేశాడు. తర్వాత జరిగిన హడావుడిలో మతిపోయినట్లున్న తనకి అసలు అమూల్య సంగతే గుర్తులేదు. మనోజ్ చప్పున లేచాడు. అతనికి మత్తుగా నిద్ర వస్తున్నట్టుగా ఉంది. నగల పెట్టె బీరువాలో పెట్టి బీరువాల నుంచి డబ్బు తీసుకుని జేబులో కుక్కున్నాడు. అతను బట్టలు కూడా మార్చుకోలేదు. పైజామా లాల్చితోనే కారు తాళాలు తీసుకొని బయటకొచ్చాడు. బామ్మగారికి జావ తీసుకుని వెళ్తున్న మాణిక్యం మనోజ్ని నోరు తెరిచినట్టు తెల్లబోయి చూశాడు. అబ్బాయి గారు, ఎక్కడికండి? డాక్టర్ గారు మిమ్మల్ని కదలొద్దని అన్నారు కదండి అంటూ వెనక వచ్చాడు. మనోజ్ కళ్ళెర చేసి చూశాడు. మాణిక్యాన్ని తోసేసి బయటకొచ్చాడు. మాణిక్యం పిలుస్తున్నా వినిపించుకోలేదు. గరాజ్లో కారు తీసుకుని బయటకు వచ్చేశాడు. కారు నాంపల్లి స్టేషన్కి వచ్చింది. మనోజ్కి నిద్రమత్తుగా అనిపిస్తుంది. స్టేషన్ లోపలికి వచ్చాడు. అప్పటికి 1 గంట క్రితమే బెంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందని చెప్పారు. అతను టైం చూసుకున్నాడు. లాభం లేదు. కారులో వెళ్ళినా అందుకోవటం కష్టం. అతను అక్కడ సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు. అమూల్య వెళ్ళిపోయింది. శివని పెళ్లి చేసుకుని నవవధువుగా రాజకుమార్లా వెళ్లాల్సిన అమూల్య దిక్కులేని దానిలా ఒంటరిగా వెళ్ళిపోయింది. శివ ఆత్మ తనని క్షమిస్తుందా? అమూల్య అంటే శివకి ఎంత ప్రాణం. చీచీ, తనేం చేశాడు? అమూల్యని ఒంటరిగా వదిలేశాడు. అమూల్య తన ఇంటికి వస్తే చూడను అని నౌకరు చేత గెంటించాడు. శివ, నాకు తెలుసు, నువ్వు నన్ను క్షమించవు. నా వల్ల ఘోరమైన పొరపాటు జరిగింది. కానీ దీనికి కారణం నువ్వే. నాకు మతిపోయేలా షాక్ ఇచ్చి వెళ్ళిపోయావు. నా వల్ల అపరాధమే జరిగింది. మనోజ్ మోకాలి మీద చేయి వేసి వెళ్ళటానికి లేవబోయాడు. అతని వల్ల కాలేదు. విపరీతమైన నిద్ర అతన్ని అచేతుడిని చేస్తుంది. కూర్చుండిపోయిన తల సిమెంట్ బెంచ్ మీద వెనక్కి ఆనించాడు. కొద్దిసేపటికి ప్రభాకర్ పిలుస్తున్నాడు. మను, ఇక్కడ ఉన్నావా? ఇంటికి వెళ్దాంలే, నిద్ర వస్తుంది. ఇంటికి వెళ్దాంరా. ప్రభాకర్ బలంగా లేపి నడిపిస్తున్నాడు. కారులో కూర్చున్నట్టు లీలగా జ్ఞాపకం. మళ్ళీ వెంటనే నిద్ర ఆవరించేసింది. 4 రోజుల అనంతరం మనోజ్ పడక గదిలో మంచం మీద దిళ్ళగా ఆనుకొని పడుకొని రవీంద్రుని గీతాంజలి తిరిగేస్తున్నాడు. ఇదివరకు ఇది చాలాసార్లు చదివాడు. కానీ ఇప్పుడు ఇవే మాటలు, ఇవే వాక్యాలు కొంగొత్తగా అర్థాలను స్ఫురింపజేస్తున్నాయి. మనోజ్ గడ్డం కొద్దిగా మాసి ఉంది. అతని కళ్ళలో
సదా కనిపించే చురుకుదనం, పని పట్ల ఆసక్తి ఏమైనాయో, ఆ చూపుల్లో స్తబ్దత, ఏదో పోగొట్టుకున్న శూన్యత. ఇంతలో మాణిక్యం గదిలోకి వచ్చాడు. బాబు, లాయర్ దయానిధి గారు వచ్చారు అన్నాడు. కూర్చోమను, వస్తున్నాను. క్షమించాలి మనోజ్, నీతో ఒక ముఖ్యమైన విషయం అంతరంగికంగా, అత్యంత అవసరంగా, అర్జెంటుగా మాట్లాడాలి. మన బయట హాల్లో కంటే ఇక్కడే మాట్లాడుకుంటే బాగుంటుందేమోనని ఇక్కడికే వచ్చాను అంటూ దయానిధి లోపలికి వచ్చాడు. ఆయన చేతిలో బ్యాగ్ ఉంది. పర్వాలేదు రండి. మనోజ్ లేచి వచ్చి కుర్చీలో కూర్చుంటూ, మాణిక్యం, లాయర్ గారికి కాఫీ తీసుకురా అన్నాడు. మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దయానిధి మనోజ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, ఏమిటిది, నువ్వు చాలా చిక్కిపోయావు అన్నాడు. ఇది ఈ మధ్య తనను చూసి అందరు చేస్తున్న కామెంటే. ప్రభాకర్ కూడా నిన్ననే హెచ్చరించాడు. మను, వెయిట్ లాస్ ఉంది, జాగ్రత్త సుమా అని. తను నవ్వేశాడు. ఏం పర్వాలేదు, ఈ శరీరంలో ఇంకా చాలా బలం ఉంది. శివ హఠాత్తుగా పోవటం, తన చేతుల మీదుగా కర్మకాండలు ముగించటం అంతా యాంత్రికంగా జరిగిపోయినా మనోజ్ మనసు ఇంకా శివ మరణం గురించి నమ్మలేకపోతుంది. శివ ఏదో ఊరు వెళ్ళినట్టుగా, హఠాత్తుగా ఏ డబ్బు కోసమో టెలిగ్రామ్ వస్తుందన్నట్టుగా తనకు తెలియకుండానే మనసు ఆశగా ఎదురు చూస్తుంది. శివ పోయి అప్పుడే నెల దాటింది కదూ అన్నాడు దయానిధి. మనోజ్ చప్పున చూపులు కిటికీ వైపు మరల్చుకున్నాడు. అతని ఎర్రబడ్డ కళ్ళలో అత్యంత ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న విషాదం సంధ్యాకాంతిలో గోధూళిలా ఆవరించుకుంది. గుండెల్లోంచి ఎగసి వస్తున్న బాధా తరంగాన్ని నిగ్రహించుకుంటున్నట్టుగా అతని గొంతులో గుటక మింగిన కదలిక. లాయర్ దయానిధిది గమనిస్తూనే ఉన్నాడు. కానీ మిగతా అందరిలో దయానిధి అతన్ని అనునయించలేదు, వేదాంతం చెప్పలేదు, సానుభూతి చూపించలేదు. నువ్వు శివ గురించి బాధపడక్కర్లేదు, అతనికి అసలు ఆ అర్హతే లేదు. ఆయన వెంట తెచ్చిన బ్యాగ్ మనోజ్కి ఎదురుగా టీపై మీద పెట్టి తెరుస్తూ ఆగ్రహం నిండిన కంఠంతో, ఈ శివ పోతూ పోతూ నీ మెడకు ఒక ఉచ్చు బిగించి వెళ్ళాడు అన్నాడు. మనోజ్ ఆయన అన్న ఆ తీరుకు తల తిప్పి ఇటు చూశాడు. దయానిధి కాగితం తీసి మనోజ్ చేతికి అందించాడు. మనోజ్ అందుకోలేదు. ఏమిటిది, నిరాసక్తిగా అడిగాడు. అతని మనసు ఈ వ్యవహారాలు చూసే స్థితికి ఇంకా రావటం లేదు. ప్రతిదీ అర్ధరహితంగా, ఈ జీవితం ఒక బొమ్మలాటగా, పిల్లలు ఇసుకతో వాడే పిచ్చిక గూడులా కనిపిస్తుంది. ఆ పిచ్చిక గూడు అర్థం పర్థం లేకుండా కట్టడం, తోసేయటం ఎలాగో ఇది కూడా అంతే అనిపిస్తుంది. మనోజ్కి శివ మరణంతో, జీవితంతో ఒక తీవ్రమైన అఘాతం ఏర్పడినట్లుగా ఉంది. దాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కావటం లేదు. నా అనేవారు లేరనే భావశూన్యత అనే ఈ అగాధంలో తను దిగబడిపోకుండా బాహ్య జీవితంలోని సందడి వైపు, ఆకర్షణ వైపు రావటానికి అతని మనసు ఎంత పెనుగులాడుతుంది. కానీ వాటన్నిటికీ పేలవంగా చూపిస్తున్న అతీతమైన శక్తి ఇంకేదో అతన్ని నిస్సహాయుణ్ణి చేస్తుంది. ఈ ఘర్షణకి అతను తట్టుకోలేకపోతున్నాడు. మనోజ్, ఈ కాగితాలు ఒక్కసారి చూడు. నువ్వు శివాని తండ్రి కంటే ప్రాణంగా, స్నేహితుడి కంటే ఎక్కువగా చూసావు. దానికి అతను నీకు ఇచ్చిన ప్రతిఫలం ఏమిటో నీ కళ్ళతో నువ్వే చూడు. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో, ఈ డబ్బు లావాదేవీల్లో నేను మొదటి నుంచి నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ నా మాట వినలేదు. ఏమైంది అన్నాడు నీరసంగా మనోజ్. ఆ కాగితాలు చూడు ముందు. చెప్పండి, ఏం చేశాడు శివ? నా నోటికి అతని పేరు ఎత్తాలంటే కూడా అసహ్యం వేస్తుంది నాకు. ప్లీజ్ అన్నాడు మనోజ్. నువ్వు ఇంకా శివని వెనకేసుకు రావద్దు మనోజ్. విశ్వాసం ఉన్న ఏ మనిషి ఇలా చేయడు. ఏమైందో చెప్పండి. ఏమైందా? ఆయన కాగితాలు తీసుకొని చూపిస్తూ, మీ శివ తన పేరిట ఉన్న ప్రతిదీ అమూల్య అనే ఒక మహానుభావురాలికి తన తదనంతరం దాన ధర్మ విక్రయాది హక్కులతో చెందుతున్నట్టుగా బిల్లు రాసి రిజిస్టర్ కూడా చేయించాడు. నీకు ఇది తెలుసా? మనోజ్ ఉలిక్కిపాటుగా చూశాడు. తెలియదన్నట్టు తల తిప్పాడు. నీకు తెలియదని నేను ఇది చూసినప్పుడే అనుకున్నాను. తెలిస్తే ఈ బిల్లు అసలు రాయటం అంటూ జరిగేది కాదు. శివ మనందరినీ మోసం చేశాడు. పోనీ ఆ రాసేవాడు నా దగ్గరకు వచ్చాడా? రాలేదు. ఎందుకు వస్తాడు? ఇలాంటిది నేను ఒప్పుకోనని ముందే తెలుసుగా. ఆ ముకుందరావు దగ్గర రాసి రిజిస్టర్ చేయించాడు. అయినా శివ పోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. విల్లు గురించి చెప్పాడు. నేను నమ్మలేదు. పరిగెత్తుకు వెళ్ళాను. శివ సంతకం ఫోర్జరీ ఏమో, గిట్టని వాళ్ళు చేశారేమో అని అనుమానపడ్డాను. విల్లు ఆయన చదివి వినిపించాడు. నా చెవులు నేను నమ్మలేకపోయాను. శివ సంతకం ఫోర్జరీ కూడా ఏం కాదు. ఆ విల్లు అన్ని విధాల చట్టబద్ధమైనదే, దానికి తిరుగులేదు. ముకుందరావు అప్పుడే వచ్చి నీకు మీ నాయనమ్మకి చదివి వినిపిస్తానన్నాడు. ముందు నీ సంగతి ఏమో కానీ ఆ ముసలావిడ గుండె ఆగిపోతుందని నేనే వారించాను. మనోజ్, ఏమిటిది? మనం ఏం అన్యాయం చేశామని శివ మన మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ విల్లు మూలంగా శివ పేరిట మన కంపెనీలో ఉన్న షేర్స్, బ్యాంక్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్, డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ పెట్టిన స్థలం అన్నీ ఆ అమూల్యకే చెందుతాయి. ఇంతే కాదట, ఊరిలో మీ అత్తయ్య పేరిట పొలం ఉందట. ఇంట్లో మేడ మీద భాగం కూడా శివ తల్లిదేట. వాటిని కూడా శివ వారసుడు కాబట్టి అవి కూడా ఇందులోకే వస్తాయంటున్నాడు ఆయన. శివ పేరిట ఉన్నది ఒక్కటి కూడా వదలనంటున్నాడు. మనోజ్ మత్తు ఏదో వదిలిపోయినట్టే అయింది. దయానిధి చేతుల్లో కాగితాలు చూశాడు. విల్లులో ముఖ్యమైన పాయింట్లు రాసుకొచ్చారు ఆయన. మనోజ్ తేదీ చూశాడు. శివ చచ్చిపోవడానికి 4 రోజుల క్రిందట వ్రాయబడింది ఆ విల్లు. శివ ఒక్క మాట కూడా తనతో చెప్పలేదు. అసలు శివ వీలునామా రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన మృత్యు సంగతి ఊహించాడా? భయపడ్డా? కనీసం మాట మాత్రమైనా తనతో ఈ అనుమానం బయట పెట్టలేదే. అంటే తనను నమ్మలేదా?
దయానిధి మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. శివ ఒకరోజు నా దగ్గరకు వచ్చి వాళ్ళమ్మ నగలు బ్యాంకు నుంచి తెచ్చుకోవాలి, లాకర్కి ఇమ్మన్నాడు. ఎందుకంటే చెప్పలేదు, నేను ఇచ్చాను. నగలు తీసుకున్నానని చూపించాడు, కీ తిరిగి ఇచ్చేశాడు. ఆ నగలన్నీ ఏం చేశాడో, ఎవరికిచ్చాడు? అవి నా దగ్గరే ఉన్నాయి అన్నాడు మనోజ్. అసలు ఇంతకీ ఈ అమూల్య ఎవరు, నీకేమైనా తెలుసా అన్నాడు ఆయన. తెలుసు, శివ పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి. అది సంగతి. అయితే ఇది శివకు పుట్టిన బుద్ధి అయి ఉండదు, ఆ అమ్మాయి చేయించుకున్న ఏర్పాటు అయి ఉంటుంది. అమ్మో ఎంత జానా! ఆవిడ ప్రలోభంలో పడి శివ కళ్ళు మూసుకుపోయి ఇలా చేశాడు. శివ తన పెళ్లి గురించి ఎవరికి తెలియటానికి వీల్లేదని అనడంతో తను దయానిధి గారికి కూడా చెప్పలేదు. అమూల్య రావటం, శివ పెళ్లి ప్రయత్నం ఆయనకు కూడా తెలియదు. శివ ఎప్పుడు ఏ క్షణంలో బ్యాంక్ లాకర్ కీ కావాలన్నా ఇమ్మని తను ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదని తను దయానిధి గారికి ఎప్పుడూ ఆదేశం ఇచ్చేశాడు. శివాకి ఇష్టం లేనిది, బాధ పెట్టేది తనకు తెలిసినంత వరకు తను ఎప్పుడూ ఏ చిన్న పని చేయలేదు. ఆ రోజు సాయంత్రం శివ పెళ్ళి అనే సంగతి ఇంట్లో తనకి, మాణిక్యానికి తప్ప ఎవ్వరికీ తెలియదు. చివరికి బామ్మకి కూడా. ఆవిడకి తను చెప్పాలా వద్దా అని పడుతున్న అంతర్మథనం శివాకి హఠాత్తుగా ఎదురైన ఆకస్మిక మృత్యువే పరిష్కారం చెప్పేసింది. మనోజ్ నిట్టూర్చాడు. ఆ ముసలావిడ బారి నుంచి అమూల్యను రక్షించడానికి ఏర్పాటు చేస్తున్నానని ఆ సాయంత్రం అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అత్తయ్య నగలు తీసుకుంటున్నానని చెప్పాడు. అవి 5-6 లక్షలు పైగానే చేస్తాయి. అవి ఇవ్వటమే అమూల్యకి చేస్తున్న ఏర్పాటు అనుకున్నాడు తను. అది శివ సొమ్ము, అతని ఇష్టం అనుకున్నాడు. కానీ ఈ విల్లు సంగతి తనకు తెలియనే తెలియదు. శివ ఎందుకు ఇలా చేశాడు? దీని ఫలితం ఏమిటో శివ ఆలోచించలేదా? దయానిధి అన్నాడు. మనోజ్, జరిగింది మనం మార్చలేం. విల్లు రాసింది ఆ ముకుందరావు కదా, చాలా పకడ్బందీగా రాశాడు. ఇప్పుడు జరగబోయేది ఏమిటి అని మనం ఆలోచించాలి. మనోజ్ ఆయన వైపు చూశాడు. ఏం చేయగలం మనం? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మనోజ్ తల అడ్డంగా తిప్పాడు. శివకి నేను బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడూ మోసం చేయలేదు, చచ్చిపోయిన తర్వాత చేస్తానని ఎలా అనుకుంటున్నారు? శివ ఇష్టం అక్షరాల జరిపించడమే నా కర్తవ్యం. ముకుందరావు గారిని రమ్మని చెప్పండి. విల్లు ప్రకారం శివ పేరిట ఉన్న ఆస్తి అంతా అమూల్య పేరిట విడదీసి అప్పచెప్పేస్తాను. మనోజ్, నీకు మతిపోయింది. నువ్వేమంటున్నావో నీకు తెలుసా? తెలుసు. శివ ఇష్టం అక్షరాల జరిపిస్తాను అంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ ముక్కు మొహం తెలియని ఎవరో అమూల్యకి ఈ కష్టార్జితం పంచటం. నేను శివకి న్యాయం చేస్తున్నాను. ఆ ఆస్తి తర్వాత ఏమైంది అన్నది నాకు అనవసరం. మనోజ్, ఆయన లేచాడు. మనోజ్ భుజం మీద తట్టుతూ, నువ్వు కొన్నాళ్ళు బాగా విశ్రాంతి తీసుకో. నేను బాగానే ఉన్నాను. ఇంకా విశ్రాంతి తీసుకుంటే పిచ్చెక్కుతుందేమో. ఇంతలో మాణిక్యం కాఫీ తీసుకొచ్చాడు. మనోజ్ కప్పులో పోసి దయానిధికి అందిస్తూ, ఈ పని ఎంత త్వరగా జరిగితే నాకు అంత మనశ్శాంతి. మీరిప్పుడే ఆ ముకుందరావుకి ఫోన్ చేయండి. మనోజ్, నేను చెప్తున్నాను, నువ్వు తొందరపడవద్దు. ఉండు, మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. మీరు ఈ ఆలోచనలు మానండి. నేను ముకుందరావు గారికి ఫోన్ చేస్తాను. మనోజ్ తాగుతున్న కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళి ఫోన్ చేశాడు. అవతల నుంచి ఆయన కూతురు పలికింది. నాన్నగారు లేరండి, కోర్టుకు వెళ్ళారు అని. రాగానే నేను ఫోన్ చేశానని చెప్పండి. నాకు ఫోన్ చేయమనండి అని చెప్పి పెట్టేశాడు. దయానిధి మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. మనోజ్, ఇప్పటికీ నీకు చాలా నష్టం జరిగింది. శివ చచ్చిపోతూ నిన్ను ఒక ఊబిలోకి దింపేసి వెళ్ళిపోయాడు. అందులోంచి నేను ఎలా బయటపడేయటమా అని నేను తల బద్దలు కొట్టుకుంటుంటే నువ్వు ఇంకా ఆ ఊబిలోకి కూరుకుపోయి మునిగిపోతావని అంటున్నావు. చూద్దాం, ఏదైనా మార్గం దొరకదా? శివ చెప్పినట్టు చేసి చేతులు దులుపుకోవటం ఒక్కటే ఇందులో గల నాకు మార్గం. ఇంతకంటే ఇంకేం లేదు. కనీసం నాకు అనిపిస్తుంది అంతే. మనోజ్, నీ మతి సరిగ్గా లేదు. శివ షేర్ ఇచ్చేస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసా? తెలుసు. 10 సంవత్సరాల క్రితం ఎలా మొదలయ్యానో జీవితం మళ్ళీ అక్కడ చేరుకుంటుంది. నేను ఎంతో ఆశలతో ఇష్టంతో ప్రారంభించిన డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ వడ్డీ డబ్బు కూడా చెల్లించలేక ఆ యూనిట్ అంతా వేలానికి వస్తుంది. స్పిన్నింగ్ మిల్స్లో నాకు వచ్చే వాటా నీ పేరిట ఉన్న అప్పులు తీర్చడానికి పావువంతు కూడా సరిపోదు. మనోజ్, నువ్వు తొందరపడవద్దు. ఇంత అన్యాయం జరుగుతుంటే మేమంతా చేతులు ముడుచుకుని కూర్చోగలమా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. నా ఈ అభిప్రాయానికి తిరుగులేదు అన్నాడు మనోజ్. నీకు అసలు ఇప్పుడే చెప్పకూడదు అనుకున్నాను, కానీ అవతల ఆ ముకుందరావు ఉన్నాడే, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇలాంటివి 10 రోజులకే చెప్పాల్సిన సంగతులు. అవును సుమా, ఆ ముకుందరావు అలాగే తయారవుతానని అన్నాడు. నా ఆయుధాలేవో నేను ప్రయోగించి ఇంతవరకు ఆపగలిగాను. అసలు ముందు ఆ అమూల్య ఎవరో ఒక్కసారి కలిసి మాట్లాడాలి. అది చాలా అవసరం. తర్వాత ఏం జరగాలి అన్నది మనం ఆలోచించి నిర్ణయం చేద్దాం. నేను వస్తాను. ఆయన వెళ్ళబోతూ ఆగి, ఇదంతా బామ్మగారికి అన్నాడు సందేహంగా. తెలియాల్సిన అవసరం లేదు. పావురాలపల్లిలో ఇల్లు మాత్రం వాళ్ళని రేటు చెప్పమనండి. నేను అడిగింది ఇచ్చి ఆ భాగం కొనుక్కుంటాను. ఆ ఉపకారం ఒక్కటి చేయమనండి చాలు అన్నాడు మనోజ్. భగవంతుడా, నేను ఎన్నో విపరీతాలు చూశాను, కానీ ఇలాంటిది చూడలేదు. వస్తాను మనోజ్ అంటూ ఆయన వెళ్ళిపోయాడు. మనోజ్ కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చున్నాడు. శివ విల్లు రాశాడా? తను తెలియకుండా అంటే తనని నమ్మలేదన్న మాటేగా. శివ పేరిట ఆస్తిపాస్తులు ఎలా పెరిగాయో శివాకి తెలీదా? ఒక్క చిన్న మాట తనకి చెప్పి ఉంటే ఇలా అందరి ముందు తను తల ఎత్తలేనట్టు నిలబడే అవమానం తప్పి ఉండేది. ఆ కాస్త సాయం చేయలేకపోయాడా? ఎందుకు ఇంత శిక్ష విధించాడు? బామ్మ శివ కంటే తనని బాగా చూస్తుందనే కక్ష మనసులో ఉందా? శివకి జరిగిన ఆ అన్యాయం సరిదిద్దాలని తను ఎన్ని విధాలా ప్రయత్నించాడు. ఇదే కాబోలు.
పెద్దలు చేసిన తప్పులు పిన్నలని వెంటాడతాయి అంటారు. బామ్మ శివ తండ్రి పట్ల జరిగిన అన్యాయానికి తన మూల్యం చెల్లిస్తున్నాడు. మనోజ్ భుజాలు కుదించాడు. మంచిదే, శివకి ఏది ఇష్టమో అదే జరుగుతుంది. ఆ రోజు స్టేషన్ నుంచి ప్రభాకర్ తీసుకొచ్చిన తర్వాత మనోజ్ వారం రోజుల పాటుగా జ్వరం పడ్డాడు. ఊరి నుంచి బామ్మ వచ్చింది. ఊరికి తీసుకువెళ్తానంటే ప్రభాకర్ వద్దని వారించాడు. జ్వరం తగ్గిన తర్వాత బామ్మ వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆవిడ మనోజ్ని చేయి పట్టుకుని ఏడ్చేసింది. ఈ ప్రపంచంలో నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే, నువ్వు నన్ను అన్యాయం చేయకురా అని. మనోజ్ ఆవిడని ఓదార్చాడు. బామ్మ, అలాంటి ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? నాకేమిటో చాలా భయంగా ఉందిరా. ఇన్ని అనుభవాల తర్వాత కూడా నీ మనసు భయానికి బెదురుతుందా బామ్మ? మను, నువ్వు పనులు వదిలించుకుని వచ్చి ఒక్క నెల రోజులు ఇంటి పట్టునుండు, వస్తానని మాట ఇవ్వు. అలాగే బామ్మ. తర్వాత వెళ్ళాడు, కానీ వారం కూడా ఉండలేకపోయాడు. మళ్ళీ వచ్చేశాడు. అతని మనసుని శివ వెదజల్లి వెళ్ళిన విషాదం, ఒంటరితనం ఎంత వదులుచుకుందామనుకుని ప్రయత్నించినా వదలటం లేదు. అవి తన జీవితంలోకి ఇంకిపోతూ తనలో ఒక భాగం అయిపోతున్నట్టుగా ఉంది. ఇంతలో లాయర్ గారు వచ్చి ఈ వార్త వినిపించారు. ఆయన ఆదుర్దపడటం చాలా సహజం. తనకి ఊహ వచ్చినప్పటి నుంచి ఆయన ఆదుకుంటూ అండగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సరైన సలహా ఇస్తూ ఒడిదుడుకులతో తలక్రిందులు అవబోతున్న ఆ ఇంటి పరువు నిచ్చెలా తోడుగా ఉంటూనే ఉన్నారు. తన తెలివితేటల పట్ల ఆయనకి ఎంతో విశ్వాసం. అందుకే ఆయనంతటా ఆయన డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీలో తనతో పాటు 25 పైసల భాగం వాటా కొనుక్కున్నారు. ఆయనకి ఆ ఫ్యాక్టరీ భవిష్యత్తు పట్ల ఎంతో నమ్మకం ఉంది. ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇంతలో ఇలా అయింది. మనోజ్కి అమూల్య తరచు గుర్తుకొస్తూనే ఉంది. శివ పోయిన తర్వాత అమూల్యం తను కలిసి ఓదార్చి సద్భావనతో ఆమెని పంపలేకపోయాననే ఆలోచన అతను తినేస్తుంది. అమూల్య ఏమనుకుంటుంది? ఇంటికి వస్తే ఇప్పుడు ఎవరిని కలవరు అనే సమాధానం విని అవమానంగా భావించిందా? అమూల్య డబ్బు మనిషి కాదు. డబ్బు మనిషి అయితే అంత ఖరీదు చేసే నగలు ఆ విధంగా గుట్టుచప్పుడు కాకుండా వాపసు చేసి వెళ్తుందా? విల్లు వ్రాయటంలో అమూల్య ప్రేమేమే ఉందా అని అనుమానించడానికి ఈ సంఘటన వ్యతిరేకిస్తుంది. అసలు అమూల్య ఎవరు? శివకి ఎలా పరిచయం? అమూల్య వ్యక్తిత్వం ఏమిటి? ఇవేవీ తనకు తెలియవు. ఒక్కటే మరీ అనిపిస్తుంది. శివ హఠాన్ మరణం తనని మతిపోయినట్టుగా చేయటం వల్ల అమూల్య గురించి ఆ రోజు పట్టించుకోలేకపోయాడు. అంతకంటే ఇంకే కోపం అమూల్య మీద తనకి లేదు. ఆడపిల్లని, అందులోనూ ఊరు కాని ఊరిలో పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చిన వ్యక్తి హఠాత్తుగా దుర్మరణం పాలు అయితే ఒక్క సానుభూతి మాటైనా పలకకుండా, పట్టించుకోకుండా ఆమెను వదిలేయటం మనోజ్కి ఎంత నచ్చ చెప్పుకోవాలనుకున్నా మనసు కుదుటపడటం లేదు. తన మూలంగా ఒక సంస్కారహీనమైన పని జరిగినట్టుగా వ్యధగా ఉంది. ఒక్క క్షణం అమూల్య కనిపిస్తే బాగుంటుందో, క్షమార్పణ చెప్పేస్తే తన మనసు తేలిక పడుతుంది అనిపిస్తుంది. కానీ అమూల్య ఎక్కడుందో, ఎవరో, ఆమె ఉనికి ఏమిటో తనకు తెలియదు. ఈ నెల రోజుల్లో శివాకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర వాకప్ చేశాడు. శివకి ఒకళ్ళ స్నేహితులు అనేక మంది. నాటకాలు వేసేవాళ్ళు, మ్యాజిక్ చేసేవాళ్ళు, కథలు రాసే రచయితలు, సంఘసేవ చేసేవాళ్ళు, వికలాంగుల సమాఖ్య వాళ్ళు, పీఠాధిపతులకు చందాలు పోగు చేసేవాళ్ళు, అయ్యప్ప భక్తులు, రెడ్ క్రాస్ లాంటి ఎన్నో సేవా సంస్థల్లో వాడు వర్కర్. అతని చుట్టూ ఉన్న ప్రపంచం విభిన్న కోణాలమయం. అదొక పద్మ వ్యూహంలా ఉంటుంది తనకి. ఆ ప్రపంచంలోకి వెళితే నాది అనేది కానీ, నేను అనేది కానీ మచ్చుకు కూడా లేకుండా మాయమయ్యే లోకం అది. అందరు కలిసే ఉంటారు, కానీ ఎవరితో ఎవ్వరికి సీరియస్ అయిన సంబంధ బాంధవ్యాలు ఉండవు. శివ నాటకం చూసి ఎంత బాగా ఆనందించగలడో, ఒక అనాథ శవాన్ని కూడా అంతా తన స్వకార్యం అన్నంతగా తన ధర్మంగా నెరవేర్చగలడు. ఎప్పుడు అదే మాట, నాది అనే స్వార్థం వదిలేసుకుంటే ఈ ప్రపంచంలో అందరూ మనవాళ్లే. శివని చూస్తుంటే అందరినీ తన వారిని చేసుకోవాలనే తపన కనిపిస్తుంది. శివ ఫ్రెండ్స్ దగ్గర తను వాకప్ చేశాడు. అమూల్య గురించి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. శివకు తెలిసిన మధు అనే అతను నమ్మకంగా చెప్పాడు. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసండి. శివ బాగా క్లోజ్గా తిరిగేవాడు. ఆ అమ్మాయికి కూడా అతనంటే చాలా ఇష్టం. కానీ మీరు పేరు పొరపాటుగా విని ఉంటారు. ఆ అమ్మాయి పేరు అమూల్య కాదు, అమల. ఇద్దరు వెళ్ళి చూశారు. ఆ అమ్మాయి అమూల్య కాదు, ఎవరో అమలే. మనోజ్కి శివ కనీసం అమూల్య పేరులో తనకి మోసం చేయనందుకు సంతోషం కలిగింది. మనోజ్కి ఒకసారి పోని పేపర్లో వేయిద్దామా అనిపించింది. కానీ మళ్ళీ అది ఎంత తెలివి తక్కువ మతిమాలిన ఆలోచన అర్థమైంది. అమూల్య ఒక్కసారి కనిపిస్తే శివ ఎంతో సన్నిహితుడని మురిపంగా చెప్పుకున్న తను అమూల్య మీద ఎలాంటి తక్కువ భావం లేదని చెప్పగలిగితే చాలు. ఒక్కసారి జీవితంలో ఎప్పుడైనా అసలు అవకాశం వస్తుందా తనకి? దయానిధి వెళ్ళి చాలాసేపైంది. మాణిక్యం వచ్చి కప్పులు తీసుకెళ్తూ, బాబు స్నానం చేస్తారా అని అడిగాడు. మనోజ్ తల ఊపాడు. మాణిక్యం బాత్రూంలో వెళ్ళి స్నానానికి నీళ్లు సిద్ధం చేసి వచ్చాడు. మనోజ్ లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో నుంచి బట్టలు తీసుకుంటుంటే పాకెట్ ఒకటి జారి అతని కాళ్ల దగ్గర పడింది. మనోజ్ తీసి చూశాడు. క్షణంలో సగం సేపు తన వేళ్లు కంపించినట్టయింది. అది ఆ రోజు అమూల్య కోసం కొన్న పెళ్లి చీర. అందులోనే మంగళసూత్రం పెట్టిన పెట్టె కూడా ఉంది. మనోజ్ వాటి వైపు విచిత్రుడైనట్టు చూశాడు. ఆ రోజు తను పడిన చిరాకు గుర్తుకొచ్చింది. వాటిని చూస్తుంటే హఠాత్తుగా శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నేనెక్కడికి వెళ్ళను మను. వెళ్ళబోతున్న శివ వెనక్కి తిరిగి వచ్చి తన ఛాతీ మీద చేయి ఆనించి నవ్వు ముఖంతో,
ఇక్కడే శాశ్వతంగా నిన్నెప్పుడు అలజడి పెడుతూ అశాంతి పాలు చేస్తూ ఉంటాను, సరేనా? మనోజ్ గొంతులో మళ్ళీ విషాదం కెరటంలా ఉవ్వెత్తున వచ్చింది. అతని నిట్టూర్పును ఆపుకోలేకపోయాడు. పాకెట్ని భద్రంగా అల్మైరా లోపలి భాగంగా దాచాడు. తను అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? శివకి పెళ్ళి అయితే వాడి జీవితానికి ఒక దారి వస్తుందని ఆశించాడు. అది జరగలేదు. శివ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. తన జీవితం వాడి మరణం వల్ల అనుకోకుండా అనేక సమస్యలమయమవుతుంది. శివ పెళ్లితో తనకి ఆత్మశాంతి లభిస్తుందని ఆశించిన తనకి ఎదురు చూడని ఎదురు దెబ్బ బలంగా తగిలింది. శివ విల్లు ప్రకారం ఆస్తి డబ్బు విడదీసి పనిచేస్తే తను మళ్ళీ జీవితంలో చిన్నప్పటి నుంచి లాగానే ఒంటరి పోరాటం మొదలు. ఒక సమస్య తీరుతుంది, ఇక మనం విశ్రాంతి అనుకొని సేద తీరడానికి వెనక్కి అనుకుందామంటే మరికొన్ని సమస్యలు కళ్ళెదుట ప్రత్యక్షమవుతున్నాయి. కొంతమంది జాతకాల్లో కష్టపడమనే ఉంటుందేమో. మరో 3 వారాల తర్వాత ఆ రోజు రాత్రి 10 గంటలు దాటుతుంది. మనోజ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఉన్నాడు. అతనికి ఎదురుగా లాయర్ దయానిధి, ఫైనాన్షియల్ అడ్వైజర్ షణ్ముగం, కంపెనీల తోటి భాగస్వాములైన నారాయణమూర్తి, ఆనందరావు, వెంకటేశ్వర్లు గారు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా అక్కడ చేరేదో ముఖ్యమైన విషయం తీవ్రంగా చాలాసేపటి నుంచి చర్చిస్తున్నట్టుగా అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. టీపాయ్ మీద నారాయణమూర్తి కాలుస్తున్న సిగరెట్ల పీకలతో యాస్ట్రే నిండిపోయి ఉంది. వాళ్ళంతా ఆ పూట భోజనం అక్కడే చేశారు. మనోజ్ టేబుల్ అంచున ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో గాంభీర్యం, నిబ్బరం ఎంత పరదాలాగాలని చూస్తున్నా వాటి వెనక నుంచి అతని మనసు పడుతున్న ఆందోళన, వెరపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు చేస్తున్న ప్రసంగంలో అతనికి ఏమాత్రం ఇష్టం లేని విషయం తిరస్కరించి వారిని ఒప్పించడం ఎలాగా అని సతమతమవుతున్న యాతన బిగించిన దవడ ఎముకలో అర్థమవుతుంది. దయానిధి నచ్చచెప్తున్నట్టుగా అన్నాడు. మనోజ్, ఈ ఆపదలో నుంచి మనం గట్టెక్కాలంటే ఇదొక్కటే మార్గం. అమూల్య ఎక్కడుందో వెతికి పట్టుకుని నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. అప్పుడు ఈ ఆస్తి విభజన అనే ప్రమాదం రాదు. మనోజ్ విసురుగా దయానిధి వైపు చూశాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. మీరెంత అసంబద్ధమని చెప్తున్నారో మీకు తెలియటం లేదు. శివ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవటమా? శివ ప్రేమించాడని రుజువు ఏముంది? ఆ అమ్మాయి వచ్చి అతన్ని ప్రేమ అని ఎరవేసి పెళ్లిలోకి లాగి ఉండవచ్చు కదా, నారాయణమూర్తి అన్నారు. ఆయన చాలా శాంత స్వభావుడు. ఎలాంటి సమస్య వచ్చినా తెలియకుండా దాన్ని ఎలా దాటుకోవాలా అనే చాకచక్యం గల మనిషి. ఆయన కూడా దయానిధి చేసిన సూచనని సమర్థించడంతో మనోజ్ పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఉదయం దయానిధి ఫోన్ చేసి మేమంతా నీతో మాట్లాడడానికి వస్తున్నాం అని చెబితే శివ మరణం పట్ల తనకి 4 ఓదార్పు మాటలు మళ్ళీ చెప్పడానికి వస్తున్నారని అనుకున్నాడు. వాళ్ళు వచ్చారు. నారాయణమూర్తి మనోజ్ని కూర్చోమని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం, అది వినిపించడానికి వచ్చాం అన్నారు. మనోజ్ ఆంతర్యం ఇలాంటిదేదో ఉందని అందరూ ఒకరి తర్వాత ఒకరు కూడబలుకున్నట్టు రావడంతోనే అర్థమైంది. శివ విల్లు సంగతి తెలిసి ఉంటుంది. ఎవరి షేర్స్ వారు విత్డ్రా చేయడానికి ఆ నిర్ణయం చెప్పడానికి వచ్చినట్టున్నారు అనుకున్నాడు. మనోజ్కి ఇది బాధగా అనిపిస్తున్నా వాళ్ళ కోరిక అసహజంగా ఏమీ అనిపించడం లేదు. అవును, ఇది వాళ్ళ తప్పు కాదు, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఫ్యాక్టరీ ఎలాగూ నష్టాల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ముందు జాగ్రత్తగా వారు తమ సంగతి పదిలేపరుచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మనోజ్ ఆంతర్యం కల్లోలో తరంగాలతో అలజడిగా ఉన్న వారితో మృదు దరహాసంతోనే సంభాషణ ప్రారంభించాడు. అప్పుడు నారాయణమూర్తి వారందరి నిర్ణయం చెప్పారు. మనోజ్, దయానిధి జరిగిన విపత్తు గురించి మా అందరికీ చెప్పారు. శివ విల్లు ఒక బాంబులా మనందరి జీవితాన్ని చిన్నాభిన్నం చేయబోతుంది. దీనికి మేమంతా కలిసి ఎన్నో రకాలుగా ఆలోచించి ఓ నిర్ణయం చేశాం. చెప్పండి, మీ అభిప్రాయం రెండో మాట లేకుండా శిరసా వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనోజ్ చిరునవ్వుతో అన్నాడు. థ్యాంక్ యూ. జాగ్రత్తగా విను. మేమెంతో దూరం ఆలోచించి నీకు మాకు నష్టం కలగకూడదని చేసిన నిర్ణయం ఇది. నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవాలి. మీ పెళ్లి వల్ల మనందరి జరగబోయే ఈ వినాశనం తప్పుతుంది. చేతుల పేపర్ వెయిట్ తిప్పుతూ వారి జడ్జిమెంట్ వినటానికి తనను సన్నద్ధం చేసుకుంటున్న మనోజ్ నోట మాట రాని వాడిలా తలెత్తి చూశాడు. అతని ముఖంలో చిరునవ్వు ఎగిరిపోయింది. తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత చిన్నాభిన్నమైంది. అతని చూపులు ఒక్క క్షణం అయోమయమైనాయి. మరుక్షణం క్రమంగా అయోమయాన్ని తీవ్రంగా నెట్టివేస్తూ ఆగ్రహం పెళ్ళుబికొచ్చింది. మరో నిమిషంలో అతని ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది. నుదుటి మీద నరం కనిపించసాగింది. అతని పెదవులు ఆవేశాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్లు బిగిసినాయి. అతని కుడి చేతిలో అంతవరకు తిప్పుతున్న పేపర్ వెయిట్ని ముక్కలుగా చిదిమివేసేటంత గట్టిగా బిగించి పట్టుకుంది. అందరూ నిశ్శబ్దంగా మనోజ్ని చూస్తున్నారు. అతని ముఖ కవళికల్లో వస్తున్న మార్పు అతని మనసు పొందిన షాక్ని తెలియజేస్తూనే ఉంది. ఇది వారు ఊహించిందేం కాదు. మనోజ్, నీ పట్ల సంవత్సరాల తరబడి మాకున్న వాత్సల్యంతో అభిమానంతో చెప్పిన ఆలోచన ఇది. నువ్వు వేరుగా అర్థం చేసుకోవద్దు సుమా, షణ్ముగం అన్నారు. ఇది 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 ఎవరి ఆలోచన? మనోజ్ అందరినీ నిశితంగా కలిగి చూస్తూ అన్నాడు. వీరిలో ఎవరు తనని పావుగా ఉపయోగించుకోవడానికి చేసిన ధైర్యం ఇది? నారాయణమూర్తి గారు వెంటనే అన్నారు. మనోజ్, నువ్వు అలా చూడకు. మేము నీకు శత్రువులం కాదు. నువ్వు నీతో పాటు మా కాళ్ళ కింద కదలబోతున్న భూమిని పదిలపరుచుకోవటానికి మేము చేస్తున్న ప్రయత్నం.
నిన్ను చేస్తున్న అభ్యర్థన, ఇది మాలో ఎవరికి వచ్చిన ఆలోచన అయినా కానీ ఇది మా అందరికీ సర్వసమ్మతం అయిన ఏకాభిప్రాయం. దీనికి మార్పు లేదు. ఎందుకంటే దీనికి ఇంకో మార్గం కనిపించడం లేదు. ముక్కు మొహం తెలియని ఆ అమూల్యకి నువ్వు సంపాదన అంతా ఇచ్చి మనం బికార్లం అయ్యే కంటే ఆ అమూల్యని మనలో కలిపేసుకొని మన గొడుగు కిందకే తెచ్చుకుంటే ప్రస్తుతం మృత్యు కెరటంలా వచ్చి ముంచుకోబోతున్న ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. నువ్వు మమ్మల్ని తప్పు పట్టవద్దు. బాగా డబ్బున్న వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బు కోసం జరిగే ఇలాంటి వ్యాపార పెళ్ళిళ్ళు మామూలే. తర్వాత అందరూ ఒక్కసారి నచ్చ చెప్పాలన్నట్టుగా మాట్లాడేశారు. అందరి వాదన ఒక్కటే, దీనివల్ల నష్టం ఏమీ లేదు. అంతగా అయితే ఒక ఏడాది తర్వాత డబ్బు వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా చక్కదిద్దుకొని ఆ అమ్మాయిని వదిలేయచ్చు. ఆడపిల్లని వదిలించుకోవడం పెద్ద సమస్యేం కాదు. మనోజ్, నువ్వేమనుకున్నా ఈ నిర్ణయానికి ఒప్పుకోక తప్పదు. నువ్వు నీ గురించి కంటే మా అందరి గురించి కూడా ఆలోచించు. మనోజ్ చేదు మింగుతున్నట్లుగా అన్నాడు. అతని ముఖం అవమానభరితంగా ఉంది. మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? నేను ఒక్క నెలలో కొత్త షేర్స్ హోల్డర్స్ని కంపెనీలో చేర్చగలను. కొత్త వాళ్ళు చేరిన కొద్దీ కొన్ని కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇది ఆ ముకుందరావు దాస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన శివ నాన్నకి బాల్యమిత్రుడు. ఎప్పటి నుంచో మీ కుటుంబం మీద ఆయనకి కసి ఉంది. ఇదంతా బయటికి వస్తే నువ్వు అనుకున్నంత తేలిగ్గా షేర్ హోల్డర్స్ దొరకరేమోనని మా భయం. ఈ సంగతి కూడా మేము ఆలోచించాం. ముకుందరావు ఏమంటున్నాడో తెలుసా? మేము విడిపోతామని అనటం లేదుగా. అమూల్య శివకి బదులుగా భాగస్వామిగా ఉంటుంది అంటున్నాడు. అంటే మనందరి జుట్టు ఆయన చేతికి దొరకపుచ్చుకోవాలనేగా ఆయన ఆశ. అమూల్య ఎలాంటి అమ్మాయో మాకెవ్వరికి తెలియదు. కానీ అమూల్యని చేతిలో పెట్టుకొని ఆ ముకుందరావు మనల్ని అందరినీ ఒక ఆట ఆడించగలడు. అది మాత్రం ఖాయం. ఆయనని మనం ఆపలేం. ఆయన నుంచి తప్పించుకోవటానికైనా మనం అమూల్యని మన వైపు లాక్కోవాలి. అలా లాక్కోవాలంటే ఇదొక్కటే మార్గం. కానీ అమూల్య ఎక్కడుంది అని అడిగాడు మనోజ్. మనమంతా వెతుకుదాం. దయానిధి అప్పుడే ఆ పని ప్రారంభించారు కూడా. ఏం దయానిధి గారు? దయానిధి అవును అన్నట్టు తల ఊపాడు. అమూల్యకి మరో వ్యక్తితో పెళ్లి కాలేదని నమ్మకం ఏమిటి మీకు? ఆగ్రహంగా అన్నాడు. అదే నా భయం, నారాయణమూర్తి అన్నారు. మనం సాధ్యమైనంత త్వరలో అమూల్య ఎక్కడుందో కనుక్కోవాలి. అంత త్వరగా ఇంకోరితో పెళ్లి కుదుర్చుకుంటుందా? ఏమో. అమ్మాయికి ఇంకోరితో పెళ్ళయిందా? ఇక చచ్చామే. మనల్ని ఆ దేవుడి రక్షించాలి. దండం పెట్టుకుంటూ అన్నారు వెంకటేశ్వర్లు గారు. అమూల్య ఎక్కడుందో వెతికి తెచ్చే బాధ్యత మాది. ముందు నువ్వు మా నిర్ణయానికి అంగీకరించినట్టేగా చెప్పు అన్నారు నారాయణమూర్తి. అమూల్యని కనిపించనియండి ముందు. కనిపించకుండా ఎక్కడికి వెళ్తుంది? నీ నిర్ణయం చెప్పు దయానిధి అడిగాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇప్పుడేం చెప్పలేను అన్నాడు మనోజ్. టైం తీసుకో. ఇది నీకు కూడా ఎంత సమస్యో మాకు అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం? కొన్నిసార్లు మన వెంట జీవితం రాదు. జీవితం లాక్కుపోతుంటే మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మనం పోవటం జరుగుతుంది అన్నారు షణ్ముగం. దయానిధి మనోజ్ భుజం తట్టాడు. మనోజ్, జీవితం మనల్ని దెబ్బతీయాలని చూస్తుంది. మనం తగ్గినట్టే తగ్గి పూచిపుచ్చుకొని లెంపకాయ కొట్టినట్టు ఎదురు దెబ్బ మళ్ళీ తీయాలి. నీకు లోటే ఉంది చెప్పు. నువ్వు కావాలని అనుకోవాలి, కానీ నువ్వు కోరుకున్న అమ్మాయిలు నీ దగ్గరకు వస్తారు. ఈ రోజుల్లో ఎంతమంది మగవాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యతోనే కాపురం చేస్తున్నారంటావు? అసలు రెండో పెళ్లి చేసుకోవటం సమస్యేం కాదు. ఆ పరిస్థితి నేను సులభంగా ఏర్పరచగలను. నువ్వు నా మాట మన్నించి ఈ మాట అవును అంటే మాకు నిద్ర పడుతుంది. మనోజ్ ఆలోచిస్తానని టైం కావాలని అన్నాడుగా. కాదని అతనేం తిరస్కరించలేదయ్యే. మనం వెళ్దాం. అతన్ని మరీ మనం ఒత్తిడి తీసుకురావటం నాకు ఇష్టం లేదు. మన ఎదుట ఉన్న 2 మార్గాలు అతనికి చెప్పాం. నిర్ణయం అతనికి ఇష్టానికి వదిలేద్దాం. ఏం చేసినా మనం భరించాల్సిందే. మన ఇష్టాయిష్టాలతో పని జరిగేది కాదు. ఏమంటారు అన్నారు నారాయణమూర్తి గారు. ఆయన చెప్పిన మాటల్లో శ్లేష కానీ ఆగ్రహం కానీ లేవు. ఆయన మనసులో మాట చెప్పినట్లుంది. షణ్ముగం గారు తల ఊపారు. వస్తాం మనోజ్, నువ్వు ఇంకా విశ్రాంతి తీసుకోవాలి సుమా అన్నారు నారాయణమూర్తి గారు. మనోజ్ అందరితో వీడ్కోలుగా కరచాలనం చేశాడు. వాకిట్లో కార్ల వరకు వచ్చి వారిని సాగనంపాడు. అతని ఇంట్లోకి తిరిగి వస్తుంటే గడియారం 12 గంటలు కొడుతుంది. మనోజ్ ఆ గడియారం చూశాడు. అది మామయ్యది. శివ ఒకసారి తన పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. అది ఇస్తూ, పాతది అని ఎక్కడో పారేయకు సుమా, ఇది నాకు ఉన్న నాన్న తాలూకు ఒకే ఒక జ్ఞాపకం. దీన్ని ఎలా భద్రపరచాలని సతమతమవుతున్నాను. నీకు కానుకగా ఇచ్చేస్తే ఇది శాశ్వతంగా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు అంటూ తనే గోడకు పెట్టాడు. అధునాతనమైన ఫర్నిచర్తో అందంగా ఉన్న ఆ హాలులో గోడకి ఉన్న గడియారం ఒక యాంటిక్లా తన ప్రత్యేకతని, పాతలో గల అందాన్ని, అనుబంధాన్ని ప్రదర్శించుకుంటూ అధునాతన ఫర్నిచర్ని సవాల్ చేస్తున్నట్లుగా గోడ మీద ఉంటుంది. ఒకసారి సెక్రటరీ తన ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి అది తీసేసి కొత్త గడియారం పెట్టించాడు. ఇది ఇక్కడి నుంచి ఎవరు తీశారు అని తన అరుపులకి అతను హడలిపోయి స్టోర్ రూమ్లో పడేసిన దాన్ని తుడిచి తెచ్చి మళ్ళీ పెట్టాడు. దీన్ని కదపకండి అని ఆదేశించాడు తను. మనోజ్ లోపలికి వచ్చి పడగదిలో కుర్చీలో కూర్చున్నాడు. చేతులు తల వెనక్కి పెట్టుకుని ఆలోచనగా ఉండిపోయాడు. అమూల్యం తను పెళ్లి చేసుకోవటమా? అతని మనసు అపవిత్రమైన ఆలోచన చేసినట్లుగా చీత్కారం చేస్తుంది. అతని కళ్ళెదుట ఆ రోజు తన కాలింగ్ బెల్ కొట్టినప్పుడు తలుపులు తీసిన అమూల్య రూపమే మెదులుతుంది.
మీరు మనోజ్ ఆ అమ్మాయి కళ్ళలో కాంతి గుర్తుకొస్తే అతని మనసు విహ్వలం అవుతుంది. ఒక వ్యక్తి గురించి విని చూసినప్పుడు కలిగే ఆసక్తి, ఆనందం అవి. దానికి కారణం పూర్తిగా శివాయేనని తనకు తెలుసు. అమూల్య మేడ మీదకి షర్బత్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తన మనసులో అనుకోకుండా వచ్చిన భావతరంగాలు కూడా తనకు గుర్తున్నాయి. కారులో వెళ్తుంటే శివ మధ్యలో దిగి వెళ్ళిపోవాల్సిన ప్రయాణికుడిగా అనిపించడం కూడా గుర్తుకొస్తుంది. అతనికి అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. తన మనసులో ఆనాడు కలిగిన ప్రకంపానికి ఆ రోజు ఎంతో సిగ్గుపడ్డాడు. తన ఆలోచన లోపమని బాధపడ్డాడు. ఇప్పుడు అనిపిస్తుంది ఆ అనిపించడంలో తన ప్రమేయం ఏమీ లేదు. తను కేవలం నిమిత్త మాత్రుడు. అమూల్యం తను పెళ్లి చేసుకోవటమా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? పెళ్లి గురించి తను పెద్దగా ఆలోచించిన మాట నిజమే. ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఊహలు అల్లుకునే తీరుబడి తనకి లేని మాట వాస్తవం. ఇలాంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనే ఆలోచన తనలో రేకెత్తించేటువంటి ప్రత్యేకమైన అమ్మాయి కూడా తనకి ఇంతవరకు తటస్థపడలేదు. ఇంతవరకు తన భవిష్యత్తు శ్రమతో, ఓర్మితో పటిష్టంగా ఏర్పరచుకోవాలనే దీక్షతో కృషి చేయటంలోనే తనకు ఇన్ని సంవత్సరాలు గిర్రున తిరిగిపోయినాయి. ఓనీ ఇదే ఒకందుకు మంచిదే. అమూల్యను వెతకటంలో ఈ రూపంగానైనా తనకి వీళ్ళంతా సహాయపడతారు. అమూల్యను ఒక్కసారి చూసి శివ మరణం తర్వాత ఆమెను అనునయించే అవకాశం దొరకనందుకు తను క్షమార్పణ చెప్పుకోగలిగే ఒక్క క్షణం దొరికితే చాలు. తను దానికోసమే ఓర్మితో ఎదురు చూస్తున్నాడు. తర్వాత దాదాపు 20 రోజుల అనంతరం మనోజ్ ఆఫీస్లో కూర్చొని ఉత్తరాలు చూస్తుంటే ఒక ఉత్తరం కనిపించింది. అది తెల్లటి కవర్ మీద చాలా కుదురుగా, నీట్గా ఉన్న హ్యాండ్ రైటింగ్తో ఇంగ్లీష్లో తన పేరిట అడ్రస్ రాసి పైన పర్సనల్ అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు. మనోజ్ కనుబొమ్మలు ముడిపడగా ఆ కవర్ చించి ఉత్తరం చూశాడు. చాలా చిన్న ఉత్తరం అది. కానీ అతని గుండెల్లో కాళ్ళ క్రింద డైనమైట్ పేలబోతున్నంత అలజడిని సృష్టించింది. అందులో ఇలా ఉంది: మనోజ్ గారికి అమూల్య నమస్కరించి వ్రాయినది. నేను త్వరలో హైదరాబాద్ వస్తున్నాను. మీతో నాకు సంబంధించిన విషయాలు చాలా ముఖ్యమైనవి. అర్జెంటుగా మాట్లాడాలి. నేను హైదరాబాద్ సరిగ్గా ఎప్పుడు వస్తానో చెప్పలేను. రాగానే మీకు ఫోన్ చేస్తాను. దయించి టైం లేదని కానీ, ఎవరిని కలవను అని కానీ అనకండి. ఈ యొక్క సాయం మీరు శివాని దృష్టిలో ఉంచుకునైనా తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు అమూల్య. మనోజ్ ఉత్తరం తిప్పి చూశాడు. బెంగళూరు నుంచి వచ్చింది. 4 రోజుల క్రితందటి తారీఖు చూపిస్తుంది. అతనికి వెంటనే ఫోన్ చేసి దయానిధికి చెప్పాలనిపించింది. ఫోన్ చేయడానికి డయల్ చేయబోయిన వాడల్లా అంతలో సందేహంగానే ఆగిపోయాడు. ముందు అమూల్యం రాని, ఆమె ఆగమనం గోప్యంగానే ఉండని, అమ్మాయి చెప్పబోయేదేమిటో ముందుగా తను వినాలి. తర్వాత ఏం చేయాలి అన్నది నిర్ణయం చేయవచ్చు. ముందే అమూల్య వస్తుందని తెలిస్తే వీళ్ళంతా గందరగోళం చేయవచ్చు. మనోజ్ అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.